ఘనమైన నామనకు స్తోత్రము నా తండ్రి. మీ యొక్క మహాకృపలో కూడి వచ్చిన సంఘాన్ని బిడ్డలను బట్టి మీకు స్తోత్రము. లైవ్లో వీక్షించేటువంటి నీ ప్రియ బిడ్డలను బట్టి మీకే స్తుతి చెల్లించుకుంటున్నాం. దీనిని బలహీన సిలువ చాటును మరుగుపరుచుకొని మీ బలమైన ఆత్మతో నింపండి, అభిషేకించండి. మీ పరిశుద్ధ గ్రంథము నుంచి వాక్యాన్ని ధ్యానించబోచుండగా జీవం కలిగినటువంటి దేవ వాక్య వెలుగుల ఆత్మస్వరూపిగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి. ఆత్మ దాహాన్ని తీర్చండి నా తండ్రి నాయన. అయా గత కాలపు శ్రమలన్నీ, శోధనలన్నీ, కష్టాలు, నష్టాల్లో అనేక రకాలుగా నలిగిపోయినటువంటి నీ బిడ్డలను ఈ నూతన సంవత్సరంలో నూతనంగా లేవనెత్తి బలపరిచి స్థిరపరిచి నీ కొరకు సజీవమైన సాక్షిగా నిలబెట్టుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మరొకసారి దేవునికి స్తోత్రం అండి. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి జీవవాక్యాన్ని మనం ఈరోజు ధ్యానించబోతా ఉన్నాము. ఈరోజు ప్రపంచమంతా కూడా క్రైస్తవులేంటి, క్రైస్తవేతరులేంటి ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. ఏమిటంటే దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదనంది బైబిల్లో. దావీదు గారికి దేవుడు వాగ్దానం చేసినప్పుడు నీ సింహాసనం మీద కూర్చొని యుగ యుగములు పరిపాలించే ఒక రాజు ఉంటాడని చెప్పాడు దావీదుకి. సొలొమోనా ఆయన పిల్లలా అనుకుంటా ఉండొచ్చు దావీదు గారు. కానీ ఆ దావీదు కుమారుడుగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేసి రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, రారాజుగా యుగ యుగములో దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తూ ఉన్నాడు. యాకోబు వంశాన్ని యుగము ఏళ్తా ఉన్నాడు. ఆయన రాజ్యము అంతము లేని రాజ్యం అయ్యింది. అదేవిధంగా కన్య మరియకి గర్భవతి కుమారుని కంటదని చెప్పినటువంటి విషయాలు అన్నప్పుడు మరి కలవరపడినప్పుడు అక్కడ ఒక మాట చూస్తాం. ఏమిటంటే దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు, దానిని ఎవరు కూడా నిరర్ధకము చేయలేరు. ఒకవేళ క్రైస్తవేతరులా తెలిసిన వాళ్ళు క్రైస్తవులుగా ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉన్నారా? ఒకవేళ తెలియనటువంటి వాళ్ళగా మరి వాళ్ళు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారంటే అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఒక ఆజ్ఞ ఇయ్యబడుతుంది. ఎందుకంటే ఒక మాట చెప్పాడు, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం ఏమిటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కనుక తెలిసినా తెలియకపోయినా కానీ ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే అది దేవుని యొక్క మహాకృప. ఆ వాక్యాన్ని ముందుగా ధ్యానించుకుందాం. లూకా సువార్త తర్వాత ప్రత్యేకమైనటువంటి వర్తమానంలోకి వెళ్దాం. 2వ అధ్యాయము 21 నుంచి కొన్ని వచనాలు క్లుప్తంగా చదువుకొని వాక్య భాగంలోనికి వెళదాము. ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకమనుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమునందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడిన గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలైన బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సిమెయోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడై భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకోడు వాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవిషయుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించి ఇట్లనెను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఏ రక్షణ? యేసుక్రీస్తు అనేటువంటి రక్షణ గురించి ఏం మాట్లాడుతున్నాం? అన్య జనులకు బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు మహిమగాను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నట్లుగా చూస్తాం. 8వ దినమున ఏమన్నాడు చూడండి. శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకముందు పెట్టినటువంటి యేసు అని పేరు పెట్టారు. ఆయనను దేవునికి అనగా దేవుని మందిరములో ప్రతిష్ఠించినట్లుగా చూస్తూ ఉంటామండి. కనుక ఈ లోకానికి ఈ న్యూ ఇయర్ ఏమిటయ్యా అంటే నూతన సంవత్సరం ఎక్కడి నుంచి వచ్చిందంటే, అందుకని చరిత్ర చూస్తే క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాత అనే ఉంటుంది, కానీ ఇంకొక కొలమానం అనేటువంటిది లేదు, ప్రపంచ చరిత్రలోనే లేదు.
ఇంకా దాన్ని కొలవటానికి ఇంకొక వ్యక్తి లేడు. ఎందుకంటే ఆయన నిరంతరము ఉన్నటువంటి దేవుడు, ఆది అంతమైనటువంటి దేవుడు. ఆయన కాక ఇంకొకళ్ళు లేరు. ఎవరైనా శాతవాహనుల కాలం చెప్దామా, శాతవాహనులకు ముందు చెప్దామా, వెనక చెప్దామా అంటా ఉంటే ఆయన ఏదో మన దేశంలో ఉన్నాడా, లేదా ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలించాడా, ఆయన కాలం గతించుకొని పోయాడా, హిస్టరీ వరకు కొంతకాలానికి తీసుకుంటాము, కానీ ఈ యుగాంతం వరకు కూడా తీసుకోవడానికి పనికొచ్చే ఒక క్యారెక్టర్ కాదని అనుకోవచ్చు. ఆయా రాజులు అలాగని పరిపాలించి వాళ్ళ కాలాన్ని ముగించుకొని పోయాడు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అలాగని కాదు, కానీ ఆయన నిరంతరము రాజు అయినాడు, నిరంతరము యాజకుడు అయి ఉన్నాడు. ఆయన రాజ్యం అంతము లేని రాజ్యం అయి ఉంది. యుగయములు సజీవుడైనటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఆయన రాజ్యము కూడా అట్లానే ఉంటుంది కనుక కులమానము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, సృష్టికి ఆది నేనే, అంతము నేనే, మొదటివాడు నేనే, కడపటివాడు నేనే, ఉన్నవాడను అనువాడను. కనుక ఆయన తప్ప వేరొక దేవుడు లేడని బైబిల్ చెప్తా ఉన్నప్పుడు మరి ఆయనను గాక వేరొకటి మనం ఏమి చేయగలుగుతాం? కనుక ఇది లోకానిక లేక మనక, దేవుని ప్రజలక, దేవునిక ప్రతిష్ఠించినటువంటి యేసుక్రీస్తు వారిని ప్రతిష్ఠించినటువంటి ప్రతిష్ఠిత దినం ఇది. అందుకనే ఈ న్యూ ఇయర్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే, క్రిస్మస్ ఎప్పుడు వచ్చిందంటే బుధవారం వచ్చేసింది. 8వ దినం లెక్క వేసుకుంటే ఈరోజు 8వ దినం అయితే ఈ నూతన సంవత్సరం కూడా ప్రారంభం ఎప్పుడైందంటే యేసుక్రీస్తు వారిని ప్రతిష్ఠించిన దినమైంది. ఆ దినమనే ప్రపంచమంతా తెలిసి కానీ తెలియక కానీ ఈరోజు జరుపుకుంటున్నారంటే అది దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కానేరదు. అదేవిధంగా పాత నిబంధనల నుంచి కొత్త నిబంధనల నుంచి అనేక మాటలను దేవుడు స్థిరపరిచినట్లుగా చూస్తూ ఉంటాం. ధర్మశాస్త్రం కూడా స్థిరపరిచినట్లుగా చూస్తూ ఉంటాం. అవి క్రొత్త నిబంధనలు కూడా నెరవేరినట్లుగా చూస్తూ ఉంటాం. అది పాప పరిహారార్థ బలిగా లేక పస్కా పండుగ, పస్కా బలి పశువుగా ఆ రోజు పాత నిబంధనలో చేసినటువంటి నిజమైన నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో పస్కా బలి పశువుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిలువలో బలైనటువంటి ఆ బలియాగమే దానికి సాదృశ్యంగా ఉంది కనుక ఇది మీకు ఏమన్నాడంటే ఇశ్రాయేలుకు తరతరముల కట్టడా అన్నారు. మరి ధర్మశాస్త్ర గ్రంథం టైం అయిపోయింది, యేసుక్రీస్తు వారు జన్మించారంటే ఆ నిజమైన పస్కా బలి పశువుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శిలువలో బలి అయ్యి అది తరతరముల కట్టడగానే ఉండిపోయింది. ఇక ఆ గుడ్ ఫ్రైడే దినాన్ని మర్చిపోయేవాళ్ళు లేరు కదా, ఆ పునరుద్ధాన దినాన్ని మర్చిపోయేవాళ్ళు లేదు కదా. తండ్రి కుడిపార్శ్వం కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేసేటువంటి యేసయ్యను మర్చిపోయే స్థితి మనలో లేదు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగన దేవుడు చెప్పినటువంటి ఏ మాటలైనా కూడా నిర్ధకము కానేరు. సరే, ఈరోజు మనము ఆ యేసయ్యని మన కొరక, లోకం కొరక, లేక దేవునికి తాను ప్రతిష్ఠించుకున్నటువంటి దేవుని మందిరంలో ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకపరుచుకుంటే మనం చేయవలసింది ఏదైనా ఒక పని ఉందా అంటే మన కొరకు లోక రక్షకుడుగా వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు వారికి మనలను మనం సంపూర్ణంగా ప్రతిష్ఠించుకోవటమే, అర్పించుకోవటమే. అలాగని చేసినప్పుడు మన జీవితాన్ని ఎంతో ఆశ్చర్యకరంగా, ఎందుకంటే ప్రభు అన్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. మనకేం చెప్పాడు? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు, నా రాజ్యము పరలోక రాజ్యం అయ్యింది కనుక మన పౌరస్థితి పరలోకమందున్నది, దాని కొరకే కనిపెట్టుకోమన్నాడు. కనుక ఈ లోకంలో మనకి ఏమేమి కావాలో ప్రభు సమృద్ధిగానే ఇస్తూ ఉంటాడు. కనుక దేనిని గురించి చింతపడవద్దు అన్నాడు కదా ప్రభువారు. కనుక దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని దేవుని కొరకు జీవించడం ద్వారా, అదే బైబిల్లో ఒక వాక్యం చూస్తాము, మీరైతే మొట్టమొదటి ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడుతుంది. మనల్ని దేవుడు ప్రత్యేకంగా తన కోసమే ఎన్నుకున్నాడు. మనము దేవుని ప్రజలమై ఉన్నాము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము, ఆయన కొరకే మనం జీవించవలసినటువంటి వాళ్ళమై ఉన్నాము. ఎప్పుడైతే ఆయన కొరకు జీవిస్తున్నామో, ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నామో, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడుతుంది. కనుక దేనిని గురించి చింతపడవద్దు. కనుక లోకానికే ప్రతిష్ఠించినటువంటి ప్రతిష్ఠిత దినము ఈ నూతన సంవత్సర దినమై ఉంటుండగా, ఈ దినములో మరి గత సంవత్సరాల్లో మనము దేవునికి ప్రతిష్ఠించుకున్నామో లేదో తెలియదు, కానీ సంపూర్ణంగా అర్పించుకున్నామో లేదో తెలియదు, కానీ మన కొరకు నిజంగా యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా ఆ ప్రతిష్ఠించబడ్డాడు అంటానికి రుజువేమిటాయి అంటే, ఇదిగో లోక పాప భారమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల మనందరి కొరకు, మనం ఇంకా పాపులమై ఉంటుండే మనందరి కొరకు యుక్త కాలమున తన యవ్వన రక్తాన్ని ఖర్చి ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు, అంతగా ప్రతిష్ఠించుకున్నాడు. మనల్ని అలాగని అడగట్లేదు, కానీ మన జీవితాన్ని బాగు చేయడానికి, మనము దేవుని నామ మహిమార్థం జీవించడానికి, ఈ అశాశ్వతమైన లోకంలో శాశ్వత తత్వాన్ని ఎతకటానికి కాదు, కానీ దేవుని కొరకే జీవించటానికి ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ఇంతగా మనలను ప్రేమించి మన కొరకు శిలువలో బలైనటువంటి యేసుక్రీస్తు వారికి నన్ను నేను ఈ నూతన సంవత్సరంలో అర్పించుకోవటానికి ఇంకా ఏమైనా ఆటంకాలు ఉన్నాయా? ఇంకా ఏమైనా అడ్డుబండలు ఉన్నాయా?
ఏది నీకు ప్రభుకి ఏది అడ్డు వస్తూ ఉంది? ప్రభు అంటున్నాడు కదా, బైబిల్ చెప్తా ఉంది, అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు కానీ అభ్యంతరములు ఎవరు వచ్చునో ఆ మనుషులకు శ్రమ. ప్రభుకి నిన్ను నీవు సమర్పించుకోవటానికి ఏం ఆటంకంగా ఉంది? ఒక ఆయన అంటున్నాడు, అయ్యా పొలం కొన్నాను, ఒక ఆయన అంటున్నాడు ఎడ్లు కొన్నాను అంటున్నాడు, నేను రాలేనంటా ఉన్నాడు. ఇలాగన ఏదైనా నా జీవితంలో కనుక సాకులు ఉండే పని అయితే ఈ నూతన సంవత్సరంలో కూడా సాకులు చెప్పే క్రైస్తవుని కాదు, కానీ నేను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకునే క్రైస్తవుడిగా ఉన్నాము. ప్రభా, ఈ నూతన సంవత్సరంలో నా కొరకు ప్రతిష్ఠించబడినటువంటి అయ్యా నీకు నా జీవితాన్ని సంపూర్ణంగా ప్రతిష్ఠిస్తున్నాను. ప్రభా, అంగీకరించు, ఆశీర్వదించు, నన్ను నీ చిత్తానుసారంగా నడిపించు, నీ ఇష్టానుసారంగా నడిపించు. నీ నామ మహిమాత్మ ఈ లోకంలో నీ కొరకు నీ సజీవన సాక్షిగా జీవించలాగన ఈ నూతన సంవత్సరంలో ఇప్పుడే నేను నీకు అప్పగించుకొనిచున్నాను ప్రభా, ప్రతిష్ఠించుకొనిచున్నాను ప్రభా. అంగీకరించు, ఆశీర్వదించు, పరిశుద్ధపరచు, నీ సొత్తైన ప్రజగా చేసుకో, నీ కొరకు సజీవమైన సాక్షిగా నన్ను నిలబెట్టు ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన చేసే పని అయితే ఆ ప్రార్థన నీ జీవితాన్ని ఎంతగానో మార్చుద్ది. నీకు తెలుసో తెలియకుండా లోకం కొరకు జీవించేటువంటి శారీరక మానసిక ఆత్మీయ స్థితి మనకుంటా ఉంటుంది. కానీ దేవుడు తన సొత్తైన ప్రజ అంటా ఉన్నాడు. తన కోసమే నిన్ను సృష్టించుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. నువ్వు ఈ లోక సంబంధమైన వ్యక్తివి కానే కాదు. మనం దేవుని సంబంధమైనటువంటి వ్యక్తులమై ఉంటున్నాము కనుక దేవుని మహిమ కొరకే మనం ఈ లోకంలో జీవించాలి. అందుకే చెప్తున్నాడు, మీరు ఏమి చేసినను దేవుని నామ మహిమార్థము చేయండి. అది చదువా, ఉద్యోగమా, వ్యాపారమా, వివాహమా, ఏదైనా కానీ ఏదైనా చేయండి. చేయటమో అది ఆ జీవన మార్గాన్ని దేవుడే ఇస్తాడు కనుక మీరేమి చేసినా దేవుని నామ మహిమార్థము చేయండి. మీ కొరకు మీరు కాదు, లోకం కొరకు కాదు. ఎందుకంటే మీరు దేవుని సొత్తు అయినటువంటి ప్రజ అయి ఉన్నారు కనుక మీరేమి చేసినా దేవుని నామ మహిమార్థము చేయండి అన్నటువంటి ఆ దేవునికి మన కొరకు ఈ లోకానికి ప్రతిష్ఠించుకున్నటువంటి ఆ యేసుక్రీస్తు వారికి మనల్ని ఈ దినం ప్రతిష్ఠించుకొని మన ఆత్మీయ జీవితాన్ని, మన క్రైస్తవ జీవితాన్ని ముందుకి కొనసాగుదాము. మరొక వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. చూడండి దయచేసి. చిన్న ప్రార్థన చేసే పని అయితే, ప్రభా, ఈ నూతన సంవత్సరానికి నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను, నన్ను నీకు అప్పగించుకొనిచున్నాను. దయతో నన్ను అంగీకరించు, ఆశీర్వదించు, పరిశుద్ధపరచు, నీ సొత్తుగా చేసుకో. నీ రాజ్యాన్ని, నీతిని వెతికే బిడ్డగా నన్ను మార్చు ప్రభా. దేనిని గురించి ఇక చింతపడకుండా అయా నీ నీతిని, రాజ్యాన్ని వెతుకుతూ ఉంటుండగా అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తానని మీరు వాగ్దానము చేసినట్లుగా కృపదయ చేయండి, కనికరించండి. ఇదిగో దీని యొక్క ప్రార్థన మరి ఆలకించండి, మీరే మహిమ పొందండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము క్లుప్తంగా ధ్యానించుకుందామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము 1. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది దేవా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది దేవా. నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది దేవా. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవా. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవా. నీ సన్నిధిలో నేను నిత్యము నివసించెదను. నీ సన్నిధిలో నేను నిత్యము నివసించెదను. నీ సన్నిధిలో నేను నిత్యము నివసించెదను. నీ కొరకు నేను కనిపెట్టుకుంటుని, నీ మాట మీద నేను ఆశ పెట్టుకుంటుని. నీ కొరకు నేను కనిపెట్టుకుంటుని, నీ మాట మీద నేను ఆశ పెట్టుకుంటుని. నీవు నన్ను ఎప్పుడు కరుణింపువోయని
నీవు నన్ను ఎప్పుడు కరుణింతువోయని, నీవు నన్ను ఎప్పుడు ఆదరింతువోయని, నీవు నన్ను ఎప్పుడు ఆదరింతువోయని. నీ కొరకు నేను కనిపెట్టుకుంటిని, నీ మాట మీద నేను ఆశ పెట్టుకుంటిని. హల్లెలూయా. చాలా మందికి సమయం రాదు, చాలా మందికి సమయం రాదు. నాకు కూడా దేవుణ్ణి ఆత్మతో సత్యమతో ఆరాధించడానికి సమయం రాలా, అసలు దేవుణ్ణి తెలుసుకోవడానికే సమయం రాలా. ఏదో మా అమ్మగారు డైరెక్షన్లో ఎటెటో తిరుగుతూ ఉన్నా, ఏమేమో చేస్తూ ఉన్నా. యేసుక్రీస్తు వారు ఎరగనటువంటి కాలంగా ఉంది అది. దేవుడే తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఒకనొక సమయాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు. అదేవిధంగా ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా కావచ్చు, విశ్వాసిగా కావచ్చు, దేవుణ్ణి ఎరగటానికి, దేవుణ్ణి తెలుసుకోవటానికి, దేవుణ్ణి వెంబడించడానికి, దేవుణ్ణి సమర్పించడానికి మనకి గత కాలంలో సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కారణం ఏమిటంటే అనేక కారణాలు ఉండవచ్చు. ఒక క్రైస్తవుడిగా కూడా, ఒక క్రైస్తవురాలుగా కూడా మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోలేనటువంటి స్థితిగతులు ఉంటాయి. యేసుక్రీస్తు వారి లోకానికి మన కొరకు సమర్పించుకోవడానికి ఏమాత్రమూ వెనకాడలేదు. ఎందుకంటే తండ్రి నుంచి వేరైపోయారు, ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసేశారు. పాపం చేసినటువంటి మానవుణ్ణి తిరిగి దేవునికి ఒక రాజ్యంగా చేయటానికి, తను తానే సిలువలో బలిగా అప్పగించుకోవటానికి మానవాకారములో ఈ లోకానికి రావటానికి కూడా ఏమాత్రం వెనకాడాల. గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము మనిషి కుమారుడిగా ఆ వాక్యమే శరీరధారిదే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి ఇదిగో యేసుక్రీస్తు అవతారిగా ప్రత్యక్షమైంది. ఆ యేసుక్రీస్తు అవతారం ఏం చేసింది అంటే నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించింది. ఇప్పుడు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుడు ద్వారా మాత్రమే నీవు నీ ఇంటి వారు రక్షించబడతారనేటువంటి వాగ్దానం రిలీజ్ అయింది. వేరైనటువంటి మానవ జాతిని తిరిగి తండ్రితో సమాధానపరచడానికి యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ శిలువ యాగమే రక్షణ కార్యమై ఉంది. మరి ఎవరి వలన రక్షణ కలగదని బైబిల్ చెప్తా ఉంటుండగా, ఆ రక్షకుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వచ్చినప్పటికీ కూడా, లేకపోతే నమ్మి బాప్తిసం పొంది రక్షించబడినప్పటికీ కూడా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా సంఘంలో కొనసాగుతున్నప్పటికీ కూడా సంపూర్ణంగా సమర్పించుకోలేనటువంటి బలహీనతలు ఎన్నో ఉంటవి. అది కులంలో నుంచో, మతములో నుంచో, లేక బంధుత్వంలో నుంచో, లేకపోతే మన యొక్క ఆత్మీయ స్థితిగతులను బట్టో, లేక ఆర్థిక స్థితిగతులను బట్టో, ఉన్న సమస్యలను బట్టో, శోధనలను బట్టో మనము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోలేక ఉన్నటువంటి సమస్యలతోనే సతమతమైపోతూ ఉంటాం. ఇంకా ఏమంటా ఉంటామంటే, ప్రభు ఈ సమస్య తీరైతే, ఈ సమస్య తీసివేస్తే, ఈ శోధన తీసివేస్తే, ఈ కష్టాన్ని తీసివేస్తే నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తానయ్యా, నిన్ను బాగా మహింపరుస్తానయ్యా, ఘనపరుస్తానయ్యా అన్నట్లుగా మన జీవితం ఎంతసేపు కందంటే ఉన్న సమస్యల మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. దాని కొరకే మన సమయాన్ని, కాలాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని కూడా వెచ్చిస్తూ ఉంటాం. దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. బైబిల్ ఏం చెప్తుంది? నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవకము. ఇప్పటికే మన జీవితంలో ఎన్నో కార్యాలు చేసేశాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలా? నిత్యము దేవుణ్ణి స్తుతించి, ఆరాధించి, ఘనపరచగలిగినటువంటి స్థితిగతులన్నీ కూడా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అవి ఉన్నవా లేవని మనం చూసుకునే పని అయితే దేవుణ్ణి ఆరాధించడానికే, దేవుణ్ణి స్తుతించడానికే, దేవుణ్ణి ఘనపరచడానికే. నా ప్రాణమా నా దేవుణ్ణి స్తుతించుమా, నా ప్రాణమా నా దేవుని కీర్తించుమా, దేవుని అందే నిరీక్షణ ఉంచుమా, నీ దేవుని అందే నిరీక్షణ ఉంచుమా, దేవుని అందే నిరీక్షణ ఉంచుమా, నీ దేవుని అందే నిరీక్షణ ఉంచుమా. ప్రాణమా నా దేవుని స్తుతించుమా, నా ప్రాణమా నా దేవుని కీర్తించుమా.
కష్టాలు కన్నీళ్ళు కలకాలముండవులే, కన్నీళ్ళు వేదనలు కరిగిపోవునులే. కష్టాలు కన్నీళ్ళు కలకాలముండవులే, కన్నీళ్ళు వేదనలు కరిగిపోవునులే. ఏటి చేపవైన నీవు ఎదురీదునేస్తమా, ఏటి చేపవైన నీవు ఎదురీదునేస్తమా, ఎదురీదునేస్తమా, ఎదురీదునేస్తమా. లోకమనే పాపములో ఎదురీదునేస్తమా, లోకమనే పాపములో ఎదురీదునేస్తమా. దేవుని యందే నిరీక్షణ ఉంచుమా, నీ దేవుని యందే నిరీక్షణ ఉంచుమా. నా ప్రాణమా నా దేవుని స్తుతించుమా, నా ప్రాణమా నా దేవుని స్తుతించుమా. హల్లెలూయా. దేవుణ్ణి నిత్యము స్తుతించటానికే, నిత్యము ఆరాధించటానికే, నిత్యము ఘనపరచడానికి మీరు ఏమి చేసినను, ఏ ఫీల్డ్లో ఉన్నా మనం చేయాల్సిందేంటి? దేవుని స్తుతించటము, ఆరాధించటము, సమర్పించుకోవటం, కలిగిన విడిచిపెట్టడము, పునఃహృదయంతో దేవుణ్ణి ప్రేమించడం అనేటువంటి కొన్ని సమర్పణతో కూడినటువంటి దేవుని యొక్క వాక్యాలు ఉన్నాయండి. వాటిని మరిచి మనం చేసేటువంటి భక్తి అంతా కూడా మనకి కొంత డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఆయా సమయాలకి, ఆయా కాలాలకి డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఎందుకు జరుగుతుందంటే ఆ సమర్పించుకొనని జీవితమే, విడిచిపెట్టనటువంటి జీవితమే, దేవుణ్ణి హత్తుకొననటువంటి జీవితమే, దేవుని ఆజ్ఞల కట్టలు గైకొననటువంటి జీవితమే మనకి అనేక రకాల నష్టాలను కలుగు చేస్తూ ఉంటుంది. ఒకవేళ అలాగన గత సంవత్సర కాలంలో, సంవత్సరాల్లో దేవునికి సంపూర్ణంగా మన జీవితాలను సమర్పించుకోవడానికి సమయము చాలేదా, కాలము చాలేదా? లేకపోతే మనము అనేక రకాల బలహీనతలో ఉన్నామా, అనేక రకాల బంధకాల్లో ఉన్నామా, లేక అనేక విషయాల్లో మన హృదయాన్ని కఠినపరుచుకొని ఉన్నామా, లేక పాపం వెళ్తూ ఉందా, లోకం వెళ్తూ ఉందా, లోకాచర్య వెళ్తూ ఉందా? మరొకసారి ఈ నూతన సంవత్సరంలో వాక్య పెలుగులో మనల్ని మనము దేవునికి సమర్పించుకోవటానికి ఒక జీవవాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రభువు చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకపరుచుకునే పని అయితే ఏమంటున్నాడంటే, యేసయ్య అంటున్నాడు, అప్పుడు యేసయ్య శిష్యులను చూచి, ఎవడైనా సరే నన్ను వెంబడింపగోరితే, నువ్వెవరివైనా కావచ్చు, ఈ లోకంలోని కులము మతం రకరకాలుగా ఉన్నాం, దానిని గురించి దేవుడు మాట్లాడలేదు. కానీ నువ్వు ఎవరివైనా సరే నన్ను వెంబడింపగోరితే, నేనెవరిని దేవుని కుమారుని, నేనెవరిని మనుష్య కుమారుని, నేనెవరిని జీవం గల దేవుణ్ణి, నేనే మరణము పునరుద్ధానము జీవమును, నేనే, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు, నేనే మార్గము సత్యం జీవమును. కనుక దేవాది దేవుడే దేవుని కుమారుడుగా, మనుష్య కుమారుడుగా వచ్చేసాడు. ఇప్పుడు నువ్వు ఎవరిని సేవిస్తున్నావు, నేను ఎవరిని సేవిస్తున్నాను? జీవము కలిగినటువంటి దేవుణ్ణి, భూమి ఆకాశం పట్టజాలని గొప్ప దేవుణ్ణి. ఆయన మానవాకారంలో వచ్చినటువంటి యేసుక్రీస్తు అవతారిగా ఉన్నాడు. ఆయనే అయి ఉన్నాడు, ఆయన దేవుడే అయి ఉన్నాడు, ఆయన సృష్టికర్తే అయి ఉన్నాడు. కుమారుడిగా నీ నా పాపాలు పరిహరించడానికి మానవాకారంలో వచ్చాడు. కానీ ఆయన దేవుడే, దేవుని కుమారుడే, మనుష్య కుమారుడే. కనుక ఆయన అంటా ఉన్నాడు, కనుక నన్ను మీరు ఎవరైనా కావచ్చు వెంబడించగోరిని ఎడలా ఏమన్నాడు చూద్దామండి. తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. ఉపేక్షించుకొనుట, ఉపేక్షించుకొనుట, లేక కలిగింది విడిచిపెట్టుట, లేక పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించుట, లేక దేవుని ఆజ్ఞలు కట్టడలో గైకొనుట. ఉపేక్షించుకోకుండా అంటే ఎట్లా అంటే, సపోజు ఎవరైనా వివాహానికి మనల్ని పిలిచారనుకోండి, అందరూ కూడా సిద్ధపడి ఉంటారు. అంతలోకి ఒక అబ్బాయి వచ్చేస్తాడు, అరే ఈరోజు మన చుట్టాలింట్లో పెళ్ళి కదరా, గబగబా
టైం అయిపోయింది, ఇప్పటికే టైం అయిపోయింది, కరెక్ట్గా 11 గంటలకు మ్యారేజ్ అని చెప్పేశారు, అయిపోతుంది, నువ్వు గబగబా త్వరగా రెడీగా అంటా ఉంటే ఏం పర్లేదు మా బాగానే ఉన్నాను పదండి అని చెప్పేసి వాళ్ళతో కలిసిపోతూ ఉంటాడు. స్నానం చేయడు, బట్టలు మార్చుకోడు, వివాహానికి మాత్రమే వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా, ఆ బంధువులు స్నేహితులు చూసి వీళ్ళందరినీ చూసినప్పుడు అందరూ కూడా బాగా డ్రెస్అప్ అయ్యి ఆ మ్యారేజ్కి వెళ్తారు. కానీ వాళ్ళలో ఒక పిల్లోడు ఏంటంటే సాదా సీదాకి వెళ్తుంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, ఈ అబ్బాయి ఎవరు, సిద్ధపడకుండా వచ్చాడు, కొత్త బట్టలు వేసుకోకుండా వచ్చాడు, పిండి పత్రిక లేకుండా వచ్చేసాడు, ఈ అబ్బాయి ఎవరో అన్నోన్ పర్సన్ లాగా ట్రీట్ చేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఉపేక్షించుకునేదానికి ఉపేక్షించుకోనని క్రైస్తవ్యము, ఉపేక్షించుకున్న క్రైస్తవ్యము దేవునికి ఇష్టంగా ఉంటుంది, దేవునికి అంగీకార యోగ్యంగా ఉంటుంది, దేవుని మాట వినేదిగా, లోబడేదిగా, ఆజ్ఞలు కట్టడం గైకొనేదిగా ఉంటుంది. ఉపేక్షించుకున్నటువంటి జీవితము, దేవుని మాట వింటే వింటాడు, వినకపోతే వినడు, చేస్తే చేస్తాడు, చేయకపోతే చేయడు. అంటే తన జీవితాన్ని తాను జీవిస్తాడు కానీ దేవుని యొక్క జీవితాన్ని జీవించలేడు. దేవుని యొక్క జీవితాన్ని జీవించాలంటే ఉపేక్షించుకోవాల్సిందే, సిద్ధపడాల్సిందే. సిద్ధపడకుండా వెళ్ళటానికి అవకాశం ఉందా? ఒక పోలీసు ఉన్నాడని అనుకుందామండి, అతను డ్యూటీకి వెళ్ళాలంటే తాను సిద్ధపరచుకుంటాడు కదా. ఆ పోలీసు డ్రెస్ వేసుకొని, ఆ బెల్ట్ పెట్టుకొని, టోపీ పెట్టుకొని, బూట్లు వేసుకొని సిద్ధపడే వెళ్తాడు కదా. లేదు ఒక ఆఫీస్కి ఒక ఎంప్లాయీ వెళ్తున్నాడంటే సిద్ధపడే వెళ్తాడు కదా. ఆ సిద్ధపాటు లేనటువంటి వ్యక్తిని మనం రాణిస్తామా? ఆఫీసులోకి రాణిస్తారా? పై ఆఫీసర్స్ రాణిస్తారా? రానియరు కదా. ఇది కూడా అంతేనండి. ప్రభు భూమి ఆకాశం పట్టజాలని గొప్ప దేవుడు, నీ నా పాప పరిహార్థం బలైనటువంటి దేవుడు, నీకు నిత్య జీవాన్ని వాగ్దానం చేసినటువంటి దేవుడు. నువ్వు అంత గొప్ప దేవుణ్ణి వెంబడించాలి అంటే, ఆయన్ని సేవించాలంటే, ఆయన రాజ్యంలో ఉండాలంటే, ఈ లోకంలో ఒక నిజ క్రైస్తవుడిగా క్రైస్తవరాలుగా పిలువబడాలి అంటే ఖచ్చితంగా ప్రభు అంటున్నాడు కదా, మీరు ఎవరైనా కావచ్చు, ఎవడైనా నన్ను వెంబడించగోరినెడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. ఉపేక్షించుకోవటానికి అభ్యంతరం ఏమిటి? ఉపేక్షించుకోవటానికి ఇందాకే ఒక మాట చెప్పాను కదా. ఒక ఆయన అంటున్నాడు, ఉపేక్షించుకొని నన్ను వెంబడించంటా ఉంటే, అయ్యా కొత్తగా వివాహం చేసుకున్నాను, నేను రాలేను. ఇంకొకరిని రమ్మని పిలుస్తూ ఉంటే ఏం చెప్తున్నాడు, నేను ఇప్పుడే ఎడ్లు కొన్నాను, రాలేను. ఇంకొక ఆయన పొలం చూడ వెళుతున్నాను, నేను రాలేను. సాకులు చెప్తా ఉన్నారు. సాకులు చెప్పే క్రైస్తవ్యము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్న క్రైస్తవ్యమా? కాదు కదా. ఉపేక్షించుకోలేకపోవటానికి కూడా కొన్ని కారణాలు కూడా చూస్తూ ఉంటాం. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం చూద్దాం. చూడండి 21వ వచనం కూడా చూడండి దయచేసి. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనము. మార్కు 10లో 21వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దాము ఏముందో చూద్దామండి. అక్కడ యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ప్రభు అన్నాడు కదా, ఇంతకాలము ఇన్ని సంవత్సరాల క్రైస్తవుడుగా, ఇన్ని సంవత్సరాల విశ్వాసిగా నువ్వైనా నేనైనా మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువనెత్తుకొని నిజంగా దేవుణ్ణి వెంబడించిన దినము ఒక్కటైనా ఉందా? దేవుణ్ణి వెంబడించిన నెల ఒక్కటైనా ఉందా? దేవుణ్ణి వెంబడించిన సంవత్సరము ఒక్కటైనా ఉందా? ఈరోజు గనక మనల్ని మనము స్వపరీక్ష చేసుకునే పని అయితే నిజంగా ఉపేక్షించుకుంటే నీకు కలిగింది విడిచిపెడతావు. దేవుడు చెప్పిన మాట వింటావు. దేవుడు చెప్పినట్లుగా నేను చేస్తాము. ఒకవేళ నాకు శక్తి చాలకపోతే ఆ దేవుణ్ణి అడిగి శక్తి పొందుకొని ఎలాగనైనా దేవుడు చెప్పిన పనిని చేయటానికి నువ్వు ఇష్టపడతా ఉంటావు.
ఒకవేళ మీ నాన్నగారు అయ్యా గుంటూరు పట్టణానికి వెళ్ళి పలానా దగ్గర ఇదిగో ఈ వస్తువు దొరుకుతుంది, ఇక్కడ ఇంకెక్కడ చుట్టుపక్కల ఎక్కడ దొరుకుతుందో అక్కడే దొరుకుతుంది, నువ్వు పోయి తీసుకొని రా అంటే నువ్వేం చేస్తావు? వెళతావు, ప్రయాసపడతావు. నాన్నగారు చెప్పాడు కదా, ఎట్లయినా ఈ వస్తువు కొనుక్కొని రావాలి, ఎట్లయినా ఒక అడ్రస్లు కనుక్కొని ఎంతో ప్రయాసపడి దీన్ని కొనుక్కొని వస్తావు. దేవుడు అంటున్నాడు కదా, బలా నమ్మకమైన దాసుడా అంటాడు. కానీ అలాగా రెక్లెస్గా ఉండేటువంటి పిల్లలు ఏం చేస్తాడు? పోయాడు, అక్కడ షాపు లేదు, మెదలకుండా తిరిగి వచ్చేసాడు. డబ్బులన్నీ వేస్ట్ చేశాడు కానీ వస్తువు కొనలేకపోయాడు. ఎందుకంటే కమిట్మెంట్ లేదు అక్కడ. తండ్రి చెప్పిన మాట చేయటానికి ప్రయాసపడాలా, తన జీవితాన్ని సమర్పించుకోవాలా, తాను ఉపేక్షించుకోవాలా. 1 కోట్లు కాకపోతే 2 కోట్లు, 2 కోట్లు కాకపోతే 4 కోట్లు, గుంటూరు కాకపోతే విజయవాడ కాకపోతే హైదరాబాద్, ఎలాగనైనా ఈ వస్తువు తేవాలనేటువంటి కమిట్మెంట్ లేదు. కనుకనే ఆ వస్తువు తేలేకపోయాడు. బలా నమ్మకమైన దాసుడా అంటారా? అనరు కదా. అందుకనే ఇక్కడ ఏం చేశాడంటే, ఉపేక్షించుకోవటానికి అడ్డమేంటి? ప్రభువుని వెంబడించడానికి అడ్డమేమిటి? నీ సిలువను ఎత్తుకొని యేసయ్యని వెంబడించడానికి నీకు నాకు అడ్డమేమిటి? అది నీ కులమా, నీ మతమా, నీ ధనమా, ఏంటి? నీ జ్ఞానమా? ఏదైనా రావచ్చు అడ్డము. అడ్డం వస్తే అది నీకు శ్రమ అన్నట్టుంది బైబిల్. అభ్యంతరంలో లోకమునకు శ్రమ, అభ్యంతరము రాక తప్పవు కానీ యవన వలన వచ్చునో ఆ మనుషునికి శ్రమ. అయ్యా, గత కాలం అంతా, గత సంవత్సరం అంతా నీ విషయమై అభ్యంతరపడి సంపూర్ణంగా నేను సమర్పించుకోలేనటువంటి ఒక నామకార్థమైనటువంటి క్రైస్తవుడుగా నేను జీవించాను ప్రభువా. ఈ నూతన సంవత్సరంలోనైనా నన్ను నిన్ను ఉపేక్షించుకుని నా సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించే గొప్ప భాగ్యాన్ని నీవే నాకు దయచేయి. నేనైతే విడిచిపెట్టలేకపోతున్నా, నాకు కలిగిన దాన్ని విడిచిపెట్టలేకపోతున్నా. చూడండి, ప్రభునైనా విడిచిపెడతాం కానీ దీన్ని విడిచిపెట్టలేం, ప్రభునైనా విడిచిపెడతాం కానీ దీన్ని విడిచిపెట్టలేం. మనం మాటల్లో చెప్పలేకపోవచ్చాం కానీ క్రియల్లో మనము దేవునికి చూపిస్తూ ఉంటాము కొన్ని విషయాలు. కనుక ఇక్కడ ఏం చేశాడు? ఒక ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చేసాడు. యవనస్తుడైన ధనవంతుడు, ప్రభువా, నిత్య జీవానికి వారసునకు నాకేమైనా కొదువు ఉందేమో చూడంటున్నాడు. ప్రభు పరీక్షించాడు. ధర్మశాస్త్రాన్ని గైకు అన్నాడు. అయ్యా, ధర్మశాస్త్రాన్ని రోజు గైకుంటున్నా, రోజు బైబిల్ చదువుతున్నా, రోజు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఇంకా ఏమైనా కొదువు ఉందేమో చూడన్నాడు. ఏమి కొదువు లేదు కానీ నీ ధనాన్ని అమ్మి బెదలకి ఇచ్చేసి నీవు నన్ను వెంబడించు అంటా ఉంటే అతడు మిక్కిలి ధనవంతుడు కాబట్టి మిక్కిలి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఎవరతను? ఉపేక్షించుకున్నటువంటి క్రైస్తవుడు, దేవునికి సమర్పించుకున్నటువంటి క్రైస్తవుడు. ఈరోజు నీ ఆస్తి అడిగితే ఇస్తావా? నీ డబ్బు అడిగితే ఇస్తావా? నీ వెండి అడిగితే ఇస్తావా? నీ బంగారాన్ని అడిగితే ఇస్తావా? దైవజనుడు పాలంక్ష గారు ఒక పెద్ద మందిరాన్ని కట్టాలంటే దేవుడు చెప్పాడంట, మొట్టమొదటిగా నీకున్న ఆస్తి అమ్మి, నీకున్న ఇల్లు అమ్మి మందిరాన్ని స్టార్ట్ చేయన్నాడంట. వెంటనే ఆ ఇల్లు అమ్మేసేసాడు, మొండి గోడల మధ్య ఉన్నాడు. ఆ మందిరం కట్టడానికి ఆ డబ్బులు ఆ హుండీలో వేసేసాడు. ఈరోజు ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులను చూస్తూ ఉంటాము. కారణం ఏమిటి? వాళ్ళు త్యాగం చేసి వచ్చారు. కులాన్ని త్యాగం చేశారు, మతాన్ని త్యాగం చేశారు, ఆస్తులు త్యాగం చేసేశారు, ఉద్యోగాన్ని త్యాగం చేశారు. ఆ రోజు ఇంగ్లాండ్ పీపుల్ మరి మిషనరీస్గా ఇండియాకు వచ్చి సువార్త, లేక ప్రపంచమంతా సువార్త చెప్పడానికి వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టొచ్చారు, వాళ్ళ దేశంలోని ఆస్తులను విడిచిపెట్టొచ్చారు. ఇంకా చెప్పాలంటే బంధువులను విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు, భార్యను విడిచిపెట్టి వచ్చి ఇక్కడ సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, భర్తను విడిచిపెట్టి వచ్చేసి ఇక్కడ సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇక్కడే చనిపోయినటువంటి వాళ్ళుగా ఉన్నారు వాళ్ళు మిషనరీలుగా. ఆ త్యాగం నీలో ఉందా? ఆ త్యాగమేమో కానీ అసలు దేవునికి సమర్పించుకునే విధానంలో ప్రభు చెప్తున్నాడు. ఆయన ఎంతగా సమర్పించుకున్నాడు అంటే నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. ఆ ప్రేమించినటువంటి దేవునికి అడ్డలు లేకపోతే ఆటంకాలు చెప్తా ఉన్నాము, అభ్యంతరాలు చెప్తా ఉన్నాము. పొలము కొన్నాను రాలేను ప్రభువా, ఎడ్లు కొన్నాను రాలేను ప్రభువా, కొత్తగా పెళ్లి చేసుకున్నాను రాలేను ప్రభువా, ఈ ధనాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను ప్రభువా, ఈ కులాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ బంధుప్రీతిని విడిచిపెట్టలేకపోతున్నాను అంటే నన్ను నేను ఉపేక్షించుకోలేకపోతున్నాను, నా సిలువను ఎత్తుకోలేకపోతున్నాను, నిన్ను వెంబడించలేకపోతున్నాను. కనుక క్రైస్తవురాల అలాగని ఉండే పని అయితే నీవు నేను నామకార్థమైన క్రైస్తవులుగానే ఉంటాము. మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడి యొక్క పిలుపు ఏమిటి? మనము సరే, గతించిన సంవత్సరం ఏదో గతించిపోయింది, గతించిన కాలం ఏదో గతించిపోయింది, కానీ ఈ దినమైన మరలా ఈ వాక్య వెలుగులో మనల్ని మనం ప్రేరేపించుకొని, అయ్యా, ఈ దినం నుంచి నన్ను నేను ఉపేక్షించుకొని నా సిలువను ఎత్తుకొని నేను నిన్ను వెంబడిస్తాను. అట్టి కృపణ దయచేయి, అట్టి ఆత్మను దయచేయి, అట్టి ఆత్మతో నింపు, అట్టి ఆత్మతో అభిషేకించు.
అయ్యా, ఇంతకాలం ఉపేక్షించుకోలేకపోవటానికి నా జీవితంలో అడ్డుగా ఉన్నటువంటి అడ్డు బండలను తొలగించండి. అపాధి కార్యములను లయపరచండి, శరీర కార్యములను లయపరచండి, లోకానుసారమైన జీవితాన్ని దూరపరచండి. ఇప్పుడే నన్ను నేను నీకు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను ప్రభా. ఈ దినము మొదలుకొని, ఈ నూతన సంవత్సరం ఆది మొదలుకొని అంతవరకు ప్రతి దినము మీరు చెప్పినట్లుగా ఉయ్యబాకర తనకరే ప్రతి దినము నన్ను నేను ఉపేక్షించుకోవడానికి కృప దయచేయి. నా సిలువనెత్తుకొని నేను వెంబడించడానికి కృప దయచేయి నా తండ్రి. నాయన, ఈ ధనవంతుడి వల్ల నేను వెనకాడుతా ఉన్నానేమో నాయన. అయ్యా, కలిగింది విడిచిపెట్టమంటే విడిచిపెట్టలేకపోతున్నానా? అది అహంకారమా లేక గర్వమా? ఏదైనా కావచ్చు. ఈ లోకంలో నేను ఏమి కలిగి ఉన్నాను మీరు ఎరిగి ఉన్నారు. దాన్ని విడిచిపెట్టాలంటే నా వల్ల కావట్లేదు. అదే బలమైనదిగా నా జీవితంలో ఉంటా ఉంది కనుక దానిని పడద్రోయండి. దాని విషయమై నన్ను నేను ఉపేక్షించుకొని నా సిలువనెత్తుకొని నిన్ను వెంబడించుటకు కృప దయచేయండి. యాకోబు బావి యొద్ద సమర స్త్రీతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. కలిగింది విడిచిపెట్టు. ఆమె విడిచిపెట్టట్లా. ఆ పాపంతోని దేవుణ్ణి సేవించాలనుకుంది, పాపంతోని దేవుణ్ణి ఆరాధించాలనుకుంది. యెరూషలేములో కదా ఆరాధించేదంటా ఉంది. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ విషయమయ్యే ఆమెను ఒప్పింపజేస్తా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఏ విషయంలో నువ్వు దేవునికి సమర్పించుకోలేకపోతున్నావో, ఏ విషయంలో ఉపేక్షించుకోలేకపోతున్నావో, ఏ విషయంలో దేవుణ్ణి వెంబడించలేకపోతున్నావో దేవుడు చూస్తున్నాడు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ విషయమయ్యే, ఆ పర్టికులర్ విషయమయ్యే దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమరస్త్రీ చివరికి యేసయ్య దగ్గర ఒప్పుకుంది. నాకు పెనిమిటి లేడన్నావు, ఇంతకుముందు 5 పెనిమిట్లు ఉన్నవాడు పెనిమిటి కాడని నిజాన్ని దేవుడు చెప్పిన తర్వాత అప్పుడు ఆ కొండను అక్కడ పడేవేసి సమరయ గ్రామానికి వెళ్ళి యేసుక్రీస్తు కొరకు సజీవమైన సాక్షి అయితే ఆమె చెప్పిన మాటలను బట్టి గ్రామం యేసయ్య వైపు తిరిగింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నేను ఆ జీవితాలు దీవించబడలేకపోవటానికి, ఆత్మీయంగా ఎదగలేకపోవటానికి, ఆత్మతో సత్యముతో ఆరాధించలేకపోవటానికి కారణం ఏమిటాయి అంటే ఉపేక్షించుకోకుండా ఎట్లా పడితే అట్లా నీకు నువ్వులాగానే ఉంటూ దేవుణ్ణి ఆరాధించటము అది నీకు పాపమై కూర్చుంటా ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలు ఏవి కూడా దాని మీదకి రావు. ఎప్పుడైతే నువ్వైనా నేనైనా రూపాంతరం చెంది దేవుని స్వరూపంలోనికి మార్చబడతామో అదే మనకు దేవుని యొక్క దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉంటాడు దేవుడు. కనుక ప్రభు అన్నాడు కదా, ఎవడైనా నన్ను వెంబడించగోరితే తను తాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించుకోవాలి. ఉపేక్షించుకుంటావా? విడిచిపెడతావా? ఉపేక్షించుకోవటం అంటే నా జీవితంలో ఏది దేవునికి ఆయాసకరమైన దుఃఖకరమైనది ఏదైతే ఉందో అని నేను అనుకుంటున్నామో దానిని విడిచిపెట్టడమే. దానిని విడిచిపెట్టకుండా నేను ప్రార్థన చేయాలి, లేక దేవునిలో అది పొందాలనుకోవటము అది చాలా భ్రమ, అది చాలా బలహీనత. ఇక్కడ అదేవిధంగా ఈ యవనస్తులైన ధనవంతుడు ఏం చేస్తున్నాడు? చిన్నప్పటి నుంచి బైబిల్ అంతా చదువుతున్నాడు. ఒక్కోసారి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే పరీక్షించాలనుకుంటున్నాడు. ఇతడు చాలా మంచి క్రైస్తవుడు కదా, క్రమంగా చర్చికి వెళ్తున్నాడు, క్రమంగా ఆత్మలో ఎదిగాడు, లేక పరలోక దర్శనాలు కలిగి ఉన్నది, వాక్ ప్రత్యక్షతలు కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు పరీక్ష పెడతాడు. పరీక్ష పెడితే ఏమవుతారు? పరీక్షలో చాలామంది ఓడిపోతారు. తాసులో చూస్తే ఏం చేస్తారు? చాలామంది తగ్గిపోతూ ఉంటారు. అటువంటి క్రైస్తవులను మన సంఘంలోనే చూస్తూ ఉంటాం. మన సంఘంలోని చాలామంది అలాగని ఎదిగారు, మంచి దర్శనాలు కలిగి ఉన్నారు, వాక్ ప్రత్యక్షతలు, ఆత్మ ప్రత్యక్షతలు కలిగి ఉన్నారు, ఇంకా ప్రవచన వాక్కులు కూడా కలిగి ఉన్నారు, ప్రవచనాలు చెప్పినటువంటి విశ్వాసులుగా కూడా ఉన్నారు. కానీ కాలక్రమంలో చూస్తూ ఉంటే వాళ్ళంతా పోగొట్టుకొని ఉన్నారు. ఎందుకంటే దేవుడు పరీక్షించినప్పుడు నువ్వు ఉపేక్షించుకోవాల్సిన దాని గురించి దేవుడు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఉపేక్షించుకోవాల్సిందే, విడిచిపెట్టాల్సిందే. ప్రభు చెప్పాడు, ఇది ఇక్కడ నుంచి తీసివేయి అని చెప్పాడు. తీసివేయటమే, మారు మాట్లాడకూడదు. దేవునికి ఎదురాడటకు నువ్వెవడవి? మారు మాట్లాడటానికి వీలు లేదు. ఆయన చెప్పినట్లు మనం చేయటమే, అంతకుమించి చేసేది మనకే పాపం అవుతుంది. అలాగన యవనస్తుడైనటువంటి దానం ఇలాగ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి బైబిల్లో. ఉపేక్షించుకోలేక, సమర్పించుకోలేక, విడిచిపెట్టలేక, దేవుణ్ణి వెంబడించలేక ఒక నామకార్థమైనటువంటి క్రైస్తవ్యంలో ఎంతో బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలు అనేక మందిని కూడా చూస్తూ ఉంటాము. అదే చూద్దాం. చూడండి, ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. రిఫరెన్స్ చెప్తున్నాను నేను, 3వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు. ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు పౌలు భక్తుడు, ఫిలిప్పీ సంఘానికి రాస్తా ఉన్నాడు. చూడండి, 3వ అధ్యాయము 7 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, 3వ అధ్యాయము 7 నుంచి ఆయనను పౌలు గారు అంటున్నాడు, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఎవరు చేస్తారు త్యాగం? సాధు సుందర్ సింగ్ గారు చేశాడు. ఎవరు చేస్తారు? భక్తి సింగ్ గారు చేశారు. ఎవరు చేస్తారు? బిల్లి గ్రహం గారు చేస్తారు. ఎవరు చేస్తారు? బిన్నిహిన్ గారు చేస్తారు. ఎవరు చేస్తారు?
ఆయా దైవజనులు చేస్తారు. ఏలియా గారు చేస్తారు, ఎలీషా గారు చేస్తారు, లేకపోతే మోషే గారు చేస్తారు. ఎవరు చేస్తారు? నువ్వు చేయవు కదా. వాళ్ళు చేశారు కనుక వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు, గొప్ప దైవజనులు అయ్యారు. నువ్వు చేయవు కదా, నువ్వు కలిగింది విడిచిపెట్టలేవు కదా. ఇంకా ఏమన్నాడు తెలుసా? ఇంకా ఏమన్నా తెలుసా? నీకు లాభకరమైంది నష్టంగా ఎంచుకోమంటున్నాడు. ఇదేంది ప్రభువా? హాయిగా ఇంట్లో కూర్చుంటున్నాను, ఆ ఇల్లు విడిచిపెట్టమంటే ఎట్లా? హాయిగా డబ్బులతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాను, డబ్బులు లేకుండా ఉంటే ఎట్లా? పేతురు గారు ప్రభు అని అడిగారు కదా, ఓ సీమోను పేతురు వాళ్ళు విడిచిపెట్టి నన్ను వెంబడించంటా ఉంటే, ప్రభు నిన్ను వెంబడిస్తే నాకేంటి లాభం? ఏంటండి, నేను వెంబడిస్తే నాకేంటి లాభం అనుకున్నాడు. ఆ లాభ నష్టాలు నీకు చెప్తాను రాయా అన్నాడు. ఏంటంటే, ఇహమందు హింసలు, పరమందు నిత్యజీవము. నువ్వు ఏదైతే వదిలిపెట్టావో, ఒక తల్లికి 100 తల్లులు ఇస్తా, ఒక తండ్రికి 100 తండ్రులు, ఒక సహోదరుడికి 100 సహోదరులు ఇస్తా, నీకు ఇష్టమైతే వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అదేదో పేతురు గారికి బాగానే ఉంది కనుక వెంటనే వచ్చేసేసాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నష్టంగా ఎంచుకోవటం అంటే చాలా కష్టం. జీవితాన్ని ఎవరైనా నష్టపెట్టుకుంటారా? ఏంటండి, ఎవరైనా నష్టపెట్టుకుంటారా? ఏదో సామెత ఉంది కదా, కరిగే కొవ్వొత్తి వెలుగు కావాలి కానీ ఆ కొవ్వొత్తితో ఎవరికీ పని లేదు. అయ్యో అది కరిగిపోతుందని ఎవరికి పని లేదు. యేసయ్య కూడా ఈ లోకానికి మనల్ని రక్షించడానికి సెలవులో తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఆ దేవుడు ఏమంటున్నాడంటే, నాకు ఇష్టంగా నువ్వైనా నేనైనా జీవించమనే చెబుతున్నాడు కానీ అంతకుమించి నన్ను ఏమీ అడగట్లేదు. ఇక్కడ పౌలైతే ఉపేక్షించుకోవటమే ఏం చేశాడయ్యా అంటే, ఎలాగని చేశాడో చూద్దామండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో వాటి అన్నిటినీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఇప్పుడే మా సహోదరు చెప్తా ఉంది, లా చేస్తున్నానని. నేను కూడా లా చేశా. గుంటూరు జిల్లా కోర్టులో 3 సంవత్సరాలు అడ్వకేట్గా చేశా. దేవుని పిలుపు అందుకొని ఆ కోటు, గౌను, అట్టయ్యి, ఆ ఫైల్స్ మొత్తం ఆ బీరువాలోనే మురిగిపోయినాయి. అవి ఒక్కడు కూడా తీసుకొని రాలా. ప్రభు చెప్తా ఉన్నాడు, ఆ కుర్చీలో కూర్చున్నా, ఆ క్లయింట్కి నాకు చెప్తా ఉన్నాడు, వాడేమో చెట్టు కింద కూర్చొని ఉన్నాడు, నువ్వేమో సీట్లో కూర్చున్నావు, ఇంకా లేచి వెళ్ళిపో అన్నాడు. ఇంకంతే. ప్రభు మాట అందుకొని ఆ కుర్చీలో నుంచి లేచి వచ్చేసాను. ఇంకా అదంతా వదిలేసేసాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క సేవలో కొనసాగటానికి ఈ విధంగా దేవుడు కృప చూపుతున్నాడు. అనేక ఆటుపోట్ల మధ్య, బలహీనతల మధ్య దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. ఒకరోజు ప్రభు అడిగాడు, ఏమన్నాడు కదంటే, బైబిల్ చదువుకుంటా ఉన్నా, నీకున్న ఇంటిని, నీ తల్లిదండ్రులు, అన్నదమ్ములకు చెల్లిని అందరిని వదిలేసి వస్తావా అన్నాడు. నాకు తెలియకుండానే నేను అంటా ఉన్నా, వచ్చేస్తాను ప్రభు అన్నా. కాలం గడుస్తూనే ఉంది, నిజంగా వస్తానని నాకు తెలియదు. ఒకనొక రోజు వచ్చేసింది. దేవుని పిలుపు వచ్చిన తర్వాత మా తండ్రి గారికి పిలిచి చెప్పా, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను సేవకి వెళ్ళిపోతున్నా, మీరు నా విషయమై అభ్యంతరపడవద్దు, ఏడవద్దు. దేవుడు చెప్పిన కొన్ని మాటలు ఇలాగని చెప్పేసి దేవుని సేవకు వచ్చేసా. ఉన్న ఇల్లు మొత్తం కూడా వదిలేసి దేవుని సేవకు వచ్చేసా. ఎవరు తాను నష్టపెట్టుకుంటారు? ఏదైతే నేను కాదని అనుకుని వచ్చానో తర్వాత నాకు అర్థమవుతా ఉంది, అమ్మమ్మో లోకం లేకపోతే నేను ఎట్లా బతకాలా, డబ్బులు లేకపోతే ఎట్లా బతకాలా. అప్పుడే 3 పూలు 6 కాయలాగా జేబు నిండా డబ్బులు ఉండేది. సేవకు వస్తే ఏముంది, వాళ్ళు వీళ్ళు ఇచ్చే కానుకలు, ఆ 30 రూపాయలు 60 రూపాయలతో నా జీవితం ఎట్లా గడిచిపోద్ది అని అనుకుంటూ ఉండేవాడిని. అంతే కదా, డబ్బు విలువ అప్పుడు తెలుస్తూ ఉంటుంది. అర్థం కదా, డబ్బు విలువ అప్పుడు తెలుస్తూ ఉంటుంది. కానీ ప్రభు నమ్మదగిన దేవుడు, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆకాశం భూమి గతించిన ఆయన మాటలు ఏమాత్రము గతింపవు. ఒక్క మాట ఇచ్చేసి నువ్వు సేవకు వెళ్ళిపో అన్నాడు. పేతురు అడిగినట్లుగానే ప్రభు అని నేను కూడా అడిగాను, నేను సేవకు వస్తే నా పరిస్థితి ఏంటి ప్రభు అన్నాను. ఒక మాట ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఆ మాట పట్టుకొని ఈ సేవ గడిచిపోతా ఉంది 25 సంవత్సరాల పైగా. నమ్మదగినటువంటి దేవుడు. ఎందుకంటే ఒక్కసారి ఉపేక్షించుకున్నావా, నాకటి మీద చేయిబెట్టి వెనక తట్టు తిరుగువాడు నాకు పాత్రుడు కాడు, నా రాజ్యానికి కూడా పాత్రుడు కానే కాడు. కనుక దేవుని పిలుపు చాలా ఉన్నతమైనటువంటి పిలుపు. దేవుని మాట ఎంతో ఉన్నతమైనటువంటి మాట. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఈ నూతన సంవత్సరములో ఈ దినమున నా కుమారుడా, నా కుమారి, ఈ దినము మొదలుకొని ప్రతి దినము నిన్ను ఉపేక్షించుకొని నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించు.
అలాగని కాకుండా ఏదైతే మన జీవితంలో ఉంది అని మనం అనుకుంటా ఉంటామో దాని విషయమై ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దానిని ఉపేక్షించుకోకుండా నువ్వు ప్రార్థన చేయవద్దు. అది తీసివేయటానికే, అది నీలో నుంచి పోవటానికే ప్రార్థన చేసి అలాగని సమర్పించుకునే పని అయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజున దేవుడు అది లోకమైన పాపమైన బలహీనతనం దేవుడే తీసివేసేసి సంపూర్ణంగా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించడానికి నీ పట్ల నా పట్ల కృప చూపుతూ ఉంటాడండి. అలాగని ఇక్కడ పౌలు భక్తులు చూస్తూ ఉన్నాడు, క్రీస్తు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. చూడండి, ఏంటండి నష్టంగా ఎంచుకుంటే? ఈ లోకంలో పౌలు గారు ఎన్నో శ్రమలు, హింసలు, స్వజనాంగం వల్ల ఆపదలు, నదుల వల్ల ఆపదలు, దొంగల వలన ఆపదల్లో ఉన్నాడు. కరువులు, ఖడ్గాలు, హింసలు, ఉపవాసాలు, పిడిగుద్దులు, కొరడా దెబ్బలు ఎన్ని తిన్నాడు కదా అన్నారు కదా. మరి పౌలు గారిని 2000 సంవత్సరాల క్రితం నుంచి దేవుడు ఎంతగా హెచ్చించాడు. పౌలు పత్రికలు బైబిల్లో నిజంగా చెప్పాలంటే శిష్యుల కంటే కూడా పౌలు పత్రికలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి, ఎంతో సువార్త ప్రకటిస్తూ ఉన్నాయి పౌలు గారు రాసినటువంటి పత్రికలు. ఇంకా చెప్పాలంటే శిష్యుల కంటే ఎక్కువ సేవ చేశాడా అన్నట్లుగా ఉంది. కారణం ఏమిటంటే అది ఒక కరిగే కొవ్వొత్తిలాగా లోకానికి వెలుగుగా ఉంచాడు. ప్రభు చెప్పాడు, పౌలు అంటాడు కదా, నన్ను దేవుడు అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాడు. అంటే కొవ్వొత్తి కరిగిపోతూ ఉంటుంది, వెలుగుతూ ఉంది. 2000 సంవత్సరాలుగా దేవుని కొరకు, మన కొరకు సజీవమైన సాక్షిగా ఉండటానికి కారణం ఏమిటంటే పౌలు తనకు కలిగింది విడిచిపెట్టడం, తనకు కలిగిన సమస్త లాభకరమైన వాటిని నష్టముగా ఎంచుకోవటము. అంటే అర్థం ఏమిటంటే దేవుని కొరకు జీవించటం. నష్టంగా ఎంచుకోకపోతే ఏమి జరుగుతుంది? నేను దీని కొరకే జీవిస్తా, ఇది లేకపోతే నేను ఉండలేను, ఇది లేకపోతే నా జీవితంలో ఉండలేను అనేటువంటి ఒక కాన్సెప్ట్ నాలో నుంచి బయటకు వచ్చేస్తుంది. అదే కదా యవనస్తులైన ధనవంతుడు, అయ్యో ధనాన్ని విడిచిపెడితే నేనెట్లా జీవించాలి, ఏమి తినాలి, ఏమి తాగుదామా, ఏమి కట్టుకుందామనే ఆలోచనే కానీ దేవునికి సమర్పించుకుందామనే ఆలోచన లేదు. ఉపేక్షించుకొని విడిచిపెడదామనే ఆలోచన లేదు. అయ్యో ఈ ధనం లేకపోతే ఎట్లా, ఈ ఆస్తి లేకపోతే ఎట్లా, లేకపోతే నా కులం లేకపోతే ఎట్లా, నా బంధువులు లేకపోతే ఎట్లా, నా స్నేహితులు లేకపోతే ఎట్లా. చెప్పాలంటే నేను చాలా బంధువులు పోగొట్టుకున్నా, చాలామంది స్నేహితులను కూడా పోగొట్టుకున్నానండి ప్రభుని నమ్ముకోవటం వల్ల. ప్రభు కూడా అదే కోరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకి నువ్వు ప్రియమైన బిడ్డగా ఉండాలని, ప్రియమైన కుమారుడుగా, కుమార్తెగా ఉండాలని, నువ్వు ఆయన్నే ప్రేమించాలని, ఆయన కనుదృష్టి నీ మీదే ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. నువ్వు అట్లా తిరుగుతూ ఉంటే ఆయన కనుదృష్టి నీ మీద ఉండదు. అదేవిధంగా పౌలు కనుక జ్ఞాపకపరుచుకుంటా ఉంటే సమస్తమని ఎట్లా చూడండి, ఏవేవి లాభకరములైనయో. ధనం అతనికి లాభకరమైంది. ఏంటి ప్రభువారు వచ్చేసి దాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించమంటాడేంటి, దాని విషయమే ఉపేక్షించుకోమంటాడేంటి? ఎట్లా? చాలా కష్టం కదా, అందుకే విడిచిపెట్టలేకపోతున్నారు చెప్పన. అందుకని క్రైస్తవులు అట్లానే కూర్చుంటున్నారు, పైకి లేగవట్లా, ఆత్మలో లేగవట్లా, విశ్వాసంలో లేగవట్లా, భక్తిలో లేగవట్లా, డిపెండెంట్స్గానే ఉంటున్నారు, ఇండిపెండెంట్స్గా ఉండలేకపోతున్నారు. దేవుని డైరెక్ట్గా ఆత్మతో సత్యంతో ఆరాధించలేకపోతూ ఉన్నారు. ప్రభువా అని పిలవలేకపోతున్నారు. ప్రభు దగ్గర నుంచి జవాబులు పొందలేకపోతూ ఉన్నారు. కారణం ఏమిటి? సంపూర్ణ సమర్పణ లేకపోవటమే, కలిగింది విడిచిపెట్టలేకపోవటమే. ప్రభు అన్నాడు విడిచిపెట్టడం అంటే మొత్తం విడిచిపెట్టమని కాదు, అసలు ఆ ధనము మీద మనసు ఉంచకుండా ఉండటమే. ఆస్తులు ఉండొచ్చు, దాని మీద మనసు వద్దు. వెండి బంగారం ఉండొచ్చు, దాని మీద నీకు మనసు ఉండకూడదు. లోకం ఉండొచ్చు, దాని మీద మనసు ఉండకూడదు. శరీరం ఉండొచ్చు, దాని మీద మనసు ఉండకూడదు. వాటి మీద మనసు ఉందా? వాటి కొరకే. ఇస్కరియోతు యూదనే చెప్పుకున్నా, దేని కొరకు జీవించాడు? ప్రభు సేవ చేస్తున్నాడు కానీ ఆ అధికారం కొరకు, ధనము కొరకే జీవిస్తూ ఉన్నాడు. గేహాజీ దేనికోసం సేవ చేస్తున్నాడు? శిష్యకరం చేస్తున్నాడు ఎలీషా గారి దగ్గర, ఆ ధనం కోసమే చేస్తూ ఉన్నాడు. అటువంటి జీవితం ఉపేక్షించుకున్నటువంటి జీవితం, దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి జీవితంగా ఉంది. దేవునికి సంపూర్ణంగా సమర్పించుకునే పని అయితే నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలతో నువ్వు నింపబడి ఉంటావు. ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఫలిస్తూ ఉంటావు. నీ మనస్సు ఎక్కడ ఉంది? నీ మనస్సు ఎక్కడ ఉంది? గేహాజీ మనసు ఎక్కడుందో మనకు అర్థమవుతా ఉంది. ఎక్కడ ఉంది? బిలాము మనసు ఎక్కడుంది? ఆ రాజు ఇచ్చే ధనం పైన ఉంది, ఆ బహుమానాల పైన ఉంది. యూదా మనసు ఎక్కడ ఉంది? నీ మనసు ఎక్కడ ఉంది? దేవుని కంటే ఎక్కువగా దేనినైనా ప్రేమించకు, దేవుని కంటే ఎక్కువగా దేనినైనా ప్రేమించకు, నీ పూర్ణ హృదయముతో. ప్రభు యేసుని ప్రేమించు, ప్రభు యేసుని కీర్తించు,
యేసుని ప్రేమించు, ప్రభు యేసుని కీర్తించు. నా గట్టి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకు, నా గట్టి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకు. నీకున్నవి అన్నీ విడిచి నీ సిలువను ఎత్తుకొని, నీకున్నవి అన్నీ విడిచి నీ సిలువను ఎత్తుకొని దేవునితో నడుచుచు. ప్రభు యేసుని ప్రేమించు, ప్రభు యేసుని కీర్తించు, ప్రభు యేసుని ప్రేమించు, ప్రభు యేసుని కీర్తించు. నా గట్టి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకు, నా గట్టి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకు. అందుకని వీళ్ళందరూ కూడా పూర్ణ ఫలాన్ని దేవుని దగ్గర పొందలేకపోయారు. యూదా కావచ్చు, గేహజీ కావచ్చు, బిలాం కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే ఉపేక్షించుకొనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. ఉపేక్షించుకున్న జీవితము కలిగింది విడిచిపెట్టుద్ది. దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించదు, దేవుని కొరకే జీవిస్తుంది. ఇది లేనటువంటి జీవితము దేని కొరకు అయితే జీవిస్తూ ఉందో దానితోనే అంతమైపోతూ ఉంటుంది. దేవునికి పెద్ద మహిమ ఉండదు, వాళ్ళకి దేవుని దగ్గర నుంచి పూర్ణ ఫలాన్ని పొందుకోలేకపోతూ ఉంటామండి. సరే దేవునికి స్తోత్రం. ఏవేవి నాకు లాభకరములైనవో క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని, నిత్యంగా నా ప్రభువుని యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటుని, సమస్తమును నష్టముగా ఎంచుకుంటుని. ఇంకా అంటున్నాడు, క్రీస్తును సంపాదించుకోవాలా. ఎవరిని సంపాదించుకోవాలా? క్రీస్తుని. కుప్పడపక్కనే మరి మీరు నేనేం సంపాదించుకున్నా? చాలామంది క్రైస్తవుల్లో ఉండకూడని లక్షణాలు కూడా చాలా ఉంటాయి. ప్రభువారు అన్నాడు కదా, అన్ని జనాంగంలో కూడా ఇట్లాంటివి లేవు అంటూ ఉంటారు. ఇట్లాంటి కార్యాలు లేకపోతే ఇట్లాంటి ఆశలు ఏంటండి లేవు అంటూ ఉంటారు కదా. చూస్తాం, సరేలేదు ఎందుకులేండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము, ఎవరైందు? దేవుని యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుంచి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నా. చాలామంది చెప్తూ ఉంటారు, అమ్మ బాప్తీసం తీసుకుంటే శ్రమలు వస్తాయి, యేసయ్య నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. కాదు కాదు కాదు, అర్థమైందా? ఈ పౌలు గారేంటి, అధికారం ఉంది, హోదా ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి కదా. క్రీస్తు దర్శించినాక నీ జీవితం మారిపోతుంది. క్రీస్తు దర్శించినంత వరకే నీకు లోకాశలో ధనమోసములు అన్నీ ఉంటాయి. క్రీస్తు దర్శించినాక నీకున్నాయన్నీ నీకు తెలియకుండా నష్టమవుతుంది. ఇంతకుముందు నువ్వు దేని కొరకు జీవిస్తున్నావో వాటి కొరకు నీ అంతటా నువ్వే జీవించవు. వాటి కొరకు వాటిని తృణప్రాయంగా చేసేసుకుంటావు. అవి ఇంతకుముందు నీకు ఎన్నికైనవి ఎన్నిక లేనివిగా అయిపోతూ ఉంటాయి. కారణం ఎందుకంటే క్రీస్తు ప్రభు వారి దర్శనం అట్లాంటిది. పొట్టి జక్కయ్యను దర్శించక ముందు ధనము 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 ధనముల కోసమే జక్కయ్య జీవిస్తూ ఉన్నాడు. దేవుడు దర్శించాడు, జక్కయ్య దిగిరా అన్నాడు, నేడు నీ ఇంట ఉండవలసింది అన్నాడు. చెట్టు దిగి వచ్చిన జక్కయ్య అంటా ఉన్నాడు, 1 వంతుకు 4 వంతులు ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను. దేవుడు దర్శించినాక నువ్వుగా ఉండలేవు. ఎందుకంటే అది కలిగింది జక్కయ్య జీవితంలో దేవునికి అతనికి ఆటంకంగా ఉంది. కనుకనే ఆటంకాన్ని దేవుడు దర్శించినాక తనలో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంది. 1 వంతుకు 4 వంతులు ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేశాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. నిజమైన రక్షణ ఆనందము, నిజమైన సంతోషము, నిజమైన సమాధానము నీకుగా కలిగిన దాంట్లో ఉండదు, కానీ దేవుడిచ్చిన దాంట్లోనే ఉంటుంది. ఇప్పుడు అతను హ్యాపీగా 1 వంతుకు 4 వంతులు ఇచ్చేస్తున్నాడు. సంతోషంగా ఆస్తిలో సగాన్ని బీదలకు ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు అతనికి ఆ పాప బంధకాల్లో నుంచి, ఆ ధన రూపంలో ఉన్నటువంటి శాపము నుంచి ఒక గొప్ప విడుదల వచ్చిందా అన్నట్లుగా ఉండి తన ఇంటి వారందరికీ కూడా రక్షణకి కారణభూతమైంది. ఏందయ్యంటే తనకు కలిగింది విడిచిపెట్టడము. ఉపేక్షించుకున్నాడు.
ఏమని ఉపేక్షించుకున్నాడు? ఇదిగో అక్రమం ఉంది నా ఇంట్లో, అది ఉంటే దేవుని దీవెన రాదు. దాని మీద మనసుంటే దేవుని దీవెన నీ మీదకి రాదు. ఎవరైనా కావచ్చు, నువ్వైనా నేనైనా కావచ్చు, రానే రాదు. అందుకని సమస్తమును, ఎందుకంటే ఇక్కడ కొన్ని శ్రమలలో పౌలు గారు పాలి భాగస్థుడైనట్లుగా ఉన్నాడు. ఈ శ్రమలలో ఆనందించుడు ఎట్లా ఆయనే మనకి సంఘానికి నేర్పించాడు పౌలు గారు. ఆయన శ్రమలలో ఎప్పుడు ఏడవలా, దుఃఖపడలా, హింసల్లో దుఃఖపడలా, ఏడవలా, ఆనందంగా అనుభవించాడు. దైవజనుడు సాధు సుందర్ సింగ్ గారు కూడా అనేకమైన శ్రమలు పొందాడు. ఆ శ్రమల్లో ఎక్కడ దుఃఖపడలా, ఏడవలా. యేసయ్యా నీ సేవ చేస్తున్నందుకు ఈ కష్టాలేంటి, ఈ నష్టాలేంటి, బాధలేదని ఏడవలేదండి. ఎందుకంటే వాటిలో దేవుణ్ణి ఎంతగా మహింపరచడానికి కారణభూతమైనవి ఆ శ్రమలే. క్రీస్తు శ్రమల్లో పాలి భాగస్థుడనంతగా సంతోషిస్తూ ఉన్నారు కనుకనే వాళ్ళు ఆనందంగానే సంతోషంగానే సువార్త ప్రకటించారు, కానీ ఏడవలేదు. మనం ఉపేక్షించుకోకపోవటానికి కారణం ఏమిటంటే ఇవే. రాబోయే కాలాన్ని ముందుగానే ఊహించుకుంటూ సమర్పించుకుంటే మన జీవితం ఎట్లా, మన జీవితాన్ని మనం జీవించలేము. దేవుని జీవితంలో ఎటువంటి శ్రమలు వస్తాయో, ఎటువంటి శోధనలు వస్తాయో, ఎటువంటి కష్టాలు వస్తాయో నువ్వు సమర్పించుకునేది ఒక వ్యక్తికి కాదు, ఒక సమాజానికి కాదు, జీవం కలిగినటువంటి దేవునికి, భూమి ఆకాశాల సృష్టికర్త అనేటువంటి సజీవుడైనటువంటి దేవుడికి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదనేటువంటి దేవుడికి నువ్వు సమర్పించుకోవటానికి వెనకాడుతున్నావంటే వెనక్కి లాగేటువంటిది నీ నా జీవితంలో ఏది ఉందో ఒక్కసారి పరీక్షించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37-38 వచనాలు చూద్దాము. అదే మత్తయి సువార్తలో నుంచి 10వ అధ్యాయం త్వరగా 10వ అధ్యాయము 37-38 వచనాలు చూద్దాం. చూడండి దయచేసి. 37-38 వచనాలు చూస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణంను దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకొని కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొనును. ఇందాకే చెప్పాను కదా, దేవుని కంటే ఎక్కువగా దేనినైనా ప్రేమించకు, దేవుని కంటే ఎక్కువగా దేనినైనా ప్రేమించకు, నీ పూర్ణ హృదయముతో యేసుని ప్రేమించు, ప్రభు యేసుని కీర్తించు, ప్రభు యేసుని ప్రేమించు, ప్రభు యేసుని కీర్తించు. నా గట్టి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకు, నా గట్టి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకు. ఉపేక్షించుకోవటము, దాని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం నూతన సంవత్సరంలో. ప్రభు అన్నాడు కదా, నాకంటే నీ జీవితంలో ఎక్కువైంది ఏదైనా ఉందా? ఒక్కసారి మనం నూతన సంవత్సరంలో క్వశ్చన్ వేసుకుంటే, నాకు దేవుడు చాలామంది గురించి చాలా రకాలుగా చెప్పాడు. అంటే ఏమండి పాస్టర్ గారు మీరు సమర్పించుకున్నారా అని అడగొచ్చేమో. అది దేవునికే తెలుసు, నాకే తెలుసు. ఆయా కొంతమంది వ్యక్తులను గురించి అది ప్రార్థించినప్పుడు కావచ్చు, వాళ్ళు చెప్పేటువంటి దేవుని తీయని మాటలను బట్టి కావచ్చు, దేవుడు బయలుపరిచినప్పుడు నేను ఆశ్చర్యపోయా. ఏమిటంటే ఈ వ్యక్తి దేవుణ్ణి ఎంత ప్రేమించాడో ఈ వ్యక్తిని గురించి చెప్తున్నాడు, ఈ వ్యక్తి దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడు ఈ వ్యక్తిని గురించి చెప్తున్నాడు, లేక ఆ సహోదరి ఎంత ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తుందో ఆమెను గురించి చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయా. ఏం ఆశ్చర్యపోయారు? వాళ్ళు సగమే ప్రేమిస్తున్నారంట దేవుణ్ణి, కొద్దిగా ప్రేమిస్తున్నారంట దేవుణ్ణి. దేవుడు ఇంకా వాళ్ళకి కలిగింది అదిగో అది ఉంది, అది విడిచిపెట్టకుండా నన్ను ప్రేమిస్తున్నారు. ఇదిగో నాకంటే దానిని ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నారు, లేక నన్ను వెంబడిస్తున్నారు, నన్ను సేవిస్తున్నారని ఆయా వ్యక్తులను గురించి చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఏమండి మాకేడ కుదురుద్దండి. ఒక సహోదరు అయితే ఒక మాట అన్నది డైరెక్ట్గా నాతోనే అంటా ఉంది, ఏమండి మనకుంది ఒకే జీవిత కాలం కదండి, ఈ జీవితంలో భర్తనో భార్యనో పిల్లలను ప్రేమించక మరి ఎవరిని ప్రేమిస్తామండి అంది. సరే వాళ్ళనే ప్రేమించుకో, దేవుని కంటే ఎక్కువగా నువ్వు వాళ్ళనే ప్రేమించుకో. నీకు భార్యనిచ్చింది దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడానికి, బిడ్డలనిచ్చింది దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడానికి, పొలము ఉద్యోగం వ్యాపారం ఇచ్చింది దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడానికే కానీ ఇచ్చిన దానికోసం కాదండి. చాలామందికి కోపడబాకండి. మనకి ఎట్లా ఉంటుందంటే దేవుని వరాల మీద లేక దేవుని ఆశీర్వాదాల మీద ఆశ ఎక్కువగా ఉంటుంది, కానీ దేవుడి మీద ఆశ తక్కువగా ఉంటుంది.
సరేలేండి. ఇక్కడ ప్రభువారు చెప్తా ఉన్నాడు కదా, ఏమనంటున్నాడు? ఉపేక్షించుకోవటము. ఉపేక్షించుకునేటువంటి క్రైస్తవ జీవితము దేవుని దగ్గర నుంచి పూర్ణ ఫలాన్ని పొందుకోలేదు. ఉపేక్షించుకున్న క్రైస్తవ జీవితము దేవుని కొరకు జీవించలేదు. ఏ విషయమై నువ్వు ఉపేక్షించుకొనకపోతూ ఉంటావో దానిలో నుంచి ఒక శ్రమలు వస్తూ ఉంటుంది. ఒక సహోదరుడు, నాకు తెలిసినటువంటి సహోదరుడు, అతడు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఆత్మ సంధించింది. ఆ సంధించినప్పుడు అతన్ని బాప్తిసం తీసుకోమని చెప్పారు. చెప్తే తన భార్యకి చెప్పినప్పుడు నో చెప్పింది, తన కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు నో చెప్పింది. ఎందుకంటే భార్య ఎక్కువ అనుకున్నాడు, తన కులమే ఎక్కువ అనుకున్నాడు. అనుకొని అలాగన కాలం గడిచిపోతూ ఉంది. కొద్ది కాలం గడిచిపోయింది. సుమారుగా కొద్ది కాలం కాదు కానీ అది 14 సంవత్సరాలు అయిపోయింది. ఏ కులం అనుకున్నాడో, ఏ బంధువులు అత్తమామలు అనుకున్నాడో, ఏ భార్య బిడ్డలు అనుకున్నాడో వాళ్ళని జ్ఞాపకపరుచుకుంటా ఉంటే 14 సంవత్సరాలకి అదే భార్య బిడ్డలో అతన్ని ఆ ఇంటిలో నుంచి తరిమేసేశారు. కులము కుడిబెట్ల, మతము మార్గం జోబల, భార్య ఆదరించలా, కడుపున పుట్టిన బిడ్డలు కూడా ఆదరించలా. ఒంటరైపోయి బికారిగా వచ్చేసి ఈ పట్టణంలో ఒక చిన్న రూమ్ తీసుకొని ఏదో చిన్న పని చేయకూడని పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఒకసారి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అడిగా, ఏంటయ్యా అంటే అప్పుడు చెప్తున్నాడు, నేను దేవుని మాట వినలా. ఆ రోజు నా కులం ఎక్కువ అనుకున్నా, నా భార్య ఎక్కువ అనుకున్నా, నా బిడ్డలు ఎక్కువ అనుకున్నా, వీళ్ళందరూ ఎక్కువ అనుకొని దేవుడు ప్రేరేపించిన, ఆత్మ ప్రేరేపించిన దేవుని మాట వినక, లోబడక, రక్షణ తీసుకోకుండా ఇలాగనున్నాను. చివరికి అలాగన సంవత్సరాలన్నీ గడిచిపోయినాయి. పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. భార్య పిల్లలు ఇప్పుడు నన్ను వెలివేశారు. ఒంటరిన ఇక్కడ బతుకుతున్నాను. సహోదరా, మరి ఏం చేస్తావు? ఇప్పుడైనా దేవుని మాట విను, దేవునికి లోబడు, దేవుని రక్షణ తీసుకున్నప్పుడు వేరొక సంఘానికి వెళ్ళేసి ఆ రక్షణ తీసుకొని దేవుని మార్గంలో కొనసాగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శాశ్వతమా నీకు ఈ లోకం, శాశ్వతమైనది పరలోకం. నీకు ఈ లోకం, శాశ్వతమైనది పరలోకం. మరణించరా యేసు మన కోసమే, మరణించరా యేసు నీ కోసమే. అయ్యో చాలా మంది ఏంటంటే స్వపరీక్ష చేసుకోకుండా గబగబా ప్రేమించేస్తూ ఉంటారు. గబగబా స్వపరీక్ష అంటే నా కడుపును పుట్టాడు కాబట్టి నేను ప్రేమిస్తానే ఉంటాను, అంతే కదా. నేను కట్టుకున్నాను కనుక నా భార్యనే ప్రేమిస్తాను, నా భర్తనే ప్రేమిస్తాను, లేకపోతే నన్ను కన్నారు కనుక నా తల్లిదండ్రులే ప్రేమిస్తాను, లేక అన్నదమ్ములు అక్క చెల్లెని ప్రేమిస్తాను. ప్రభు చెప్పాడు ఖచ్చితంగా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు, నీ భార్యను ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, నీ బిడ్డలను ప్రేమించు అన్నాడే కానీ వద్దనే ఏమి చెప్పాలి ఆయన. కానీ ఏం చెప్పాడు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఆ చెప్పిన మాటను మర్చిపోయి మిగిలింది మనం చేస్తూ ఉంటాం. ఆయన ఏం చెప్పాడంటే చూడండి, అక్కడ ఏముంది, అక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయము 37-38. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఇలాగన ఎన్ని సంవత్సరాలు నీ తల్లిదండ్రులు ఎక్కువగా ప్రేమించావో ఒకసారి జ్ఞాపకపరుచుకో, పాత్రుడు కాడు. ఇంకా కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఇంకొక అధ్యాయం ఇంకో వచనంలో తల్లిదండ్రులేంది, భార్యనేంటి, బిడ్డలనేంటి నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. భార్యాభర్తలుగా విశ్వాసము ప్రార్థించడం ఒక ఎత్తే కానీ ఇద్దరిలో ఒకళ్ళే దేవుణ్ణి హత్తుకునే వాళ్ళుగా ఉంటారు. ఇద్దరి విశ్వాసం ఒకటి కాదు. ఇద్దరు ఏకీపించి ప్రార్థించవచ్చు. దేవుణ్ణి ప్రేమించే విధానము, హత్తుకునే విధానము, ఆజ్ఞల కట్టలు గైకొనే విధానాన్ని చూసినప్పుడు వేరుగా ఉంటుంది.
నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నీ భార్యను, నీ భర్తను ప్రేమించడానికి వాళ్ళ దగ్గర ఏముంది? నీ కొడుకుల్లో, కూతుర్లో ప్రేమించడానికి ఏముంది? అన్నం పెట్టని కొడుకులు ఎంతోమంది ఉన్నారు తల్లిదండ్రులకు. ఏముంది? నీ బిడ్డల్ని ఎట్లా ప్రేమించావు నువ్వు? అందుకనే చెప్పాడు, దేవుని యందే నమ్మిక ఉంచు, దేవుని యందే విశ్వాసం ఉంచు, నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుణ్ణే ప్రేమించు. దేవుని కంటే ఎక్కువగా తల్లిదండ్రులు లేదు, అన్నదమ్ములు, అక్క చెల్లెని, భార్య ఏంది, బిడ్డలేంటి? తల్లిదండ్రులు స్వార్థపరులు కారా? కుప్పడబాకండి ప్రియ సహోదరుల సహోదరి. క్రైస్తవ్యంలో గనక ఈ ఆజ్ఞని మీరినటువంటి భక్తి జీవితం ఉండే పని అయితే ఖచ్చితంగా ఆ భక్తి నష్టం కలుగ చేస్తూ ఉంటుంది. దేవుడు ఒక ఆజ్ఞని రిలీజ్ చేసేసాడు, నాకంటే తల్లిదండ్రులైన, అన్నదమ్ములైన, అక్కచిన, భార్యని, బిడ్డలైన ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. మరి నీవు నేనేం చేయాలా? ఆ ప్రేమలో నుంచి బయటికి రా. ఈ ప్రేమలో నుంచి బయటికి రా. ఇది శరీర సంబంధమైన ప్రేమ, ఆత్మ సంబంధమైంది కాదు, దేవుని సంబంధమైంది కాదు. దేవుని సంబంధమైన ప్రేమ ఏమిటి? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించడమే. కనుక అలాగని నిన్ను ప్రేమించటానికి ప్రభా ఈ ప్రేమలో నుంచి నన్ను బయటికి తీసుకొనిరా. నీకంటే ఎక్కువగా ఈ నూతన సంవత్సరంలో దేనిని, ఎవరిని కూడా ఎక్కువగా ప్రేమించకుండా నాకు సహాయం చేయి. ఒకటి మర్చిపోయారంటే మీకు తేడా పడతారు. ఏంటో తెలుసా? దేవుడు వాక్యం చెప్పాడు కాబట్టి, ఏమయ్యా నేను నిన్ను ప్రేమించట్లేదు అంటారు. నువ్వు ప్రేమించట్లేదని అక్కడ చెప్పావంటే పూర్ణత ఇక్కడ దేవుడిని ప్రేమించగలిగి ఉంటేనే అది నీకు దీవెనకరంగా ఉంటుంది. లేకపోతే మీ ఇద్దరి మధ్య క్లాషెస్ వచ్చేస్తాయి. అలాగని చేసుకోబాకండి, మిమ్మల్ని మీరు అట్లా చేసుకోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో దేవుని తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, భార్య కంటే, బిడ్డల కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించు. దేవుడి కంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమించావనుకో, వాళ్ళ ద్వారా నీకు నష్టం కలుగుతానే ఉంటుంది. తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు. అలాంటి వ్యక్తులను చాలామందిని చూస్తారు. సమయాభావం అయిపోతుందండి. లూకాసు వార్త 14వ అధ్యాయము, 25-27 వచనాలు. లూకాసు వార్త 14వ అధ్యాయము 25-27 వచనాలు చూద్దాం. చూడండి దయచేసి. 14వ అధ్యాయము 25. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. నువ్వు శిష్యుడు కావాలంటే నిన్నే చెప్పుకున్నాం, మోషే గారికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, గొర్రెల మందలు ఉన్నాయి. దేవుడు దర్శించాడు, ఇంకా భార్య కనపట్ల, పిల్లలు కనపట్ల, గొర్రెల మంద కనపట్ల. ఏం కనపడుతుంది? దేవుని మాట, దేవుని ఆజ్ఞ, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు వారిని విడిపించడం, కానాను దేశానికి ఇవే కనపడుతున్నాయి కళ్ళకి. మన కళ్ళకి ఈ లోక సంబంధమైన కనబడినప్పుడు అంటే లోకంలో జీవిస్తాం, లోకం కొరకు జీవిస్తాం, అదే మన ఆశగా ఉంటుంది. కానీ ప్రభు వారు ఇక్కడ ఏమన్నాడు? ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, తన భార్యను, అన్నదమ్ములను, పిల్లలను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే, అంటే అక్కడ ద్వేషించమని అర్థం కాదు. నువ్వు ద్వేషిస్తే నువ్వు ఆ ఇంట్లో ఉండలేవు కదా. అర్థం కాల? దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించేటప్పుడు నెక్స్ట్ వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. రెండోది, నువ్వు దేవుని కొరకే జీవిస్తున్నానన్న రుజువు అక్కడ ఉంటుంది. కానీ అలాగని కాకుండా నీ వారిని కనుక దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే పని అయితే దేవుడు నీలో ఎక్కువగా పని చేయలేడు, దేవుడు నిన్ను ఎక్కువగా దీవించలేడు, ఆశీర్వదించలేడు. చివరిగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 19-2 వచనాలు చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 19 నుంచి చూద్దాం. చూడండి దయచేసి. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించరి. ఉపేక్షించుకుంటే ఏం చేస్తావు? విడిచిపెట్టేస్తావు. కలిగింది విడిచిపెట్టేస్తావు. దేవుడు విడిచిపెట్టమన్నది విడిచిపెట్టేస్తావు. నీ యొద్ద ఉండనియవు. ప్రభు శిష్యుల దగ్గరికి ఏమన్నాడు తెలుసా? వాళ్ళు మీరు చేపలు పడుతున్నారు కదా, మీ వల విడిచిపెట్టి నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలగా చేస్తాను. అదే నాకు పేతురు డౌట్ చెప్పాను కదా, వాళ్ళ విడిచిపెడితే నేను నా భార్య బిడ్డలను ఎట్ట పోషించాలా? ఇదే కదా డౌట్లు. ఇదే సీమోను పేతురు ఏం చేశాడు తెలుసా? నీళ్ళ మీద నడిచేది నువ్వే అయితే ప్రభు, నాకు కూడా ఆజ్ఞనే, నేను కూడా నీళ్ళ మీద నడుస్తానన్నాడు. ప్రభు ఏమన్నాడంటే నేనే రా అన్నాడు. వెంటనే నీళ్ళ మీదకి దూకాడు. సముద్రంలో నీళ్ళ మీద నడిచిన మానవుడిగా ఉన్నాడు పేతురు భక్తుడు.
తర్వాత అటు చూసి మునిగిపోసాగడు, అది వేరే విషయం. అంత త్యాగం చేయగలిగినటువంటి వాడు వెనక ముందు ఆలోచించకుండా. కోపడబాకండి. ఈరోజు చాలా క్రైస్తవం ఏమిటంటే అన్ని లాభ నష్టాలన్నీ చూసుకొని సేఫెస్ట్గా ఉంటే ఈ సేవ చేయడానికి బాగానే ఉంటుంది, అన్ని మార్గాలు ఎత్తుక్కొని పర్వాలేదు ఇప్పుడు నాకు బాగానే ఉంది, సేవ చేయొచ్చు అని అనుకుంటూ వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని కొరకు త్యాగం చేసేటువంటి ఆయా భక్తులు లిస్టు చాలా తగ్గిపోతూ ఉందా అన్నట్లుగా ఉందండి. సరే ప్రభు అన్నాడు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేపలు బట్టి ఆ జాలర దగ్గరికి వెళ్ళి మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనని వెంబడించారు. నీకు కలిగింది విడిచిపెట్టు. దేవుడు ఏది విడిచిపెట్టమంటున్నాడో ఇంకా నేను చెప్తే నీకు అర్థం కాదు, కానీ నీ మనస్సాక్షి నీకు చెప్తా ఉంది కదా నువ్వు ఏది విడిచిపెట్టాలనో. దేవుని కంటే ఎక్కువగా దేని మీద నీ మనసు ఉందో నీకు తెలుసు కదా, దానినే విడిచిపెట్టమంటున్నాడు. ఈరోజు సమరయ సీత అంటున్నాడు ఆ పాపాన్నే విడిచిపెట్టమంటాడు. జక్కైతో అంటున్నాడు ఆ ధనాన్నే విడిచిపెట్టమంటున్నాడు. ఆ యవనస్తుడితో అంటున్నాడు ఆ ధనాన్నే విడిచిపెట్టమంటున్నాడు. ఎలీషా 12 అరకల ఆసామి 12 అరకలు విడిచిపెట్టి ప్రభు కోసం రాలేదా? నీకు కలిగింది విడిచిపెట్టకుండా ప్రభుని సేవించడమో చెప్పనా, నీకు నాకు ఇంకా ఎక్కువ పాపం అయిపోద్ది, మరెక్కువ పాపం అయిపోతుంది. అందుకని ప్రభు చెప్తా ఉన్నాడు కదా, విడిచిపెట్టి ఆయనను వెంబడించి ఆయన అక్కడి నుండి వీళ్ళు జబదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైనటువంటి యోహాను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచిన. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. దంగల నీ ధనం పనికిరాదు దేవునికి, నీ కులము మతం పనికిరాదు, నీ బంధువులు స్నేహితులు పనికిరాదు, నీ కుటుంబ సభ్యులు పనికిరాదు. దేవునికి నువ్వే కావాలా, నేనే కావాలా. నీతోనే మాట్లాడుతున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి ప్రీతికరంగా ఉంటావా? దేవునికి ఇష్టంగా ఉంటావా? ఇష్టంగా దేవుని సేవిస్తావా? అదే నీకు ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరూ ఆత్మ నిమిత్తము దీవించును గాక. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో ఇంకా నా జీవితంలో ఉపేక్షించుకున్నటువంటి క్రైస్తవ జీవితం ఏదైనా ఉందేమో చూసుకొని ఉపేక్షించుకొని మన సెలవునెత్తుకొని ప్రభుని వెంబడించడానికి ప్రభువా నీవు నూతన సంవత్సరంలో నూతనంగా నా పట్ల కృప చూపయ్యా. ఎందుకంటే నేనైతే కలిగింది విడిచిపెట్టలేకపోతున్నా, నా పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించలేకపోతున్నా, నీ ఆజ్ఞల కట్టడ గైకొనలేకపోతున్నా, నీ కొరకు సజీవన సాక్షిగా జీవించలేకపోతున్నా. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన కార్యాన్ని నా జీవితంలో జరిగించండి నాయన, నూతన కార్యాన్ని నా జీవితంలో జరిగించండి. ఓ అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, ఓ కల్వరిగిరి నాథ, విత్తబడిన వాక్యాన్ని బట్టి విన్న నా జీవితము నా తండ్రి నీతో అంటు కట్టబడి నూరంతలుగా ఫలించులాగిన సహాయించండి. ఇంతకాలం వేరైన జీవితాన్ని జీవించానేమో నా తండ్రి, అయ్యా క్షమించండి, కృప చూపండి. ఈ నూతన సంవత్సరంలో నా జీవితాన్ని నీతో నీవే అంటు కట్టుకోండి నా తండ్రి. నాయన నీ కొరకు నేను ఫలించులాగను నా తండ్రి, అది నీకు మహిమకరంగాను నాకు కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండులాగను నా తండ్రి. అయ్యా ఈ దినం సంపూర్ణంగా అయ్యా నన్ను నేను ఉపేక్షించుకొని నా శిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. నువ్వు ప్రార్థిస్తూ ఉంటుండగా సహోదరా, దేవుడు ఒక అద్భుత కార్యాన్ని నీ నా జీవితంలో జరిగించును గాక. స్తోత్రం దేవా. పరిశుద్ధుల జీవాధిపతి మీ ఘనమైన నామనకు స్తోత్రం. ఇంతనక దీనిని బలహీన సిలువ చాటును మరుగుపరుచున్నందుకు నీకు స్తోత్రము. మీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ నూతన సంవత్సరంలో జీవ వాక్యాన్ని అయా ధ్యానించడానికి మీరు చూపిన కృపకై నీకు స్తోత్రము నా తండ్రి. లోకానికి నువ్వు ప్రతిష్ఠించుకున్నటువంటి ఈ ప్రతిష్ఠిత దినముగా నా తండ్రి నూతన సంవత్సర ఈ యొక్క ఆరాధన కొడిలోనికి వచ్చినటువంటి అయా మమ్మలను కూడా మేము మీకు ప్రతిష్ఠించుకొనిచున్నాము నా తండ్రి. దయతో అంగీకరించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, నీ సొత్తైన ప్రజగా చేసుకోండి నా తండ్రి. నాన్న ఇంతకాలం మా నా క్రైస్తవ జీవితంలో ఎక్కడ మమ్మల్ని మేము ఉపేక్షించుకోలేక మా శిలువను ఎత్తుకోలేక మిమ్మల్ని వెంబడించలేక ఒక బలహీనుడైనటువంటి క్రైస్తవురాలుగా జీవించామేమో నాయన. క్షమించండి, కృప చూపండి నా తండ్రి నాయన. అయ్యా ఈ దినము మొదలుకొని మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మా శిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించండి. ఆత్మీయ బలము, శారీరక బలాన్ని అనుగ్రహించండి నా తండ్రి నాయన. అయ్యా కృప దయచేయండి. ఎంతమంది బిడ్డలైతే తీర్మానం చేసుకుంటున్నారు నా తండ్రి నాయన. అయ్యా ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారు అయ్యా ఇంతకాలం విడిచిపెట్టలేకపోవడానికి అడ్డుగా ఉన్నటువంటి ఆటంకాల శోధన
సాతానుల బలహీనతల బంధకాల తెంచి వేయండి నా తండ్రి నాయన. జక్కని దర్శిస్తే నా తండ్రి నాయన, జక్కని దర్శించగా నా తండ్రి నాయన, జక్కని దర్శించగా నా తండ్రి నాయన. అయా ఉపేక్షించుకున్నాడు, కలిగింది విడిచిపెట్టాడు, నిన్ను వెంబడించాడు నా తండ్రి నాయన. ఎలీషా గారిని మీరు దర్శించగా నా తండ్రి కలిగిందంతా విడిచిపెట్టి నిన్ను వెంబడించాడు నా తండ్రి నాయన. నీకంటే ఎక్కువగా భక్తులు దేనిని ప్రేమించలేదు నా తండ్రి నాయన. అయ్యా ఇంతకాలం నా తండ్రి నాయన అయ్యా సగము ప్రేమిస్తున్నామేమో, సగము భక్తులుగా ఉన్నామేమో, సగము మాటలు వింటున్నామేమో, సగము ఆజ్ఞల కట్టలు గైకొంటున్నామేమో, పూర్తిగా గైకొనలేకపోతున్నామేమో, పూర్ణతో ప్రేమించలేకపోతున్నామేమో. అయ్యా క్షమించండి, కృప చూపండి. నూతన సంవత్సరంలో ప్రభువా నా జీవితంలో ఒక నూతన క్రియ జరిగించండి నా తండ్రి నాయన. నా జీవితాన్ని నూతన పరచండి నా తండ్రి నాయన. ఇక పాత జీవితము తొంగి చూడకుండా సహాయం చేయండి అయ్యా. సమస్తము క్రొత్తవిగా చేయండి నా తండ్రి నాయన. పాతవి గతింప చేయండి నా తండ్రి నాయన. నూతన సృష్టిగా మార్చండి నా తండ్రి. నూతన ఆత్మతో నింపండి, నూతన బలముతో నింపండి, నూతన శక్తితో నింపండి నా తండ్రి నాయన. అయ్యా ఇప్పుడైనా నా తండ్రి నాయన, అయ్యా ఇప్పుడైనా నా జీవితాన్ని నాయన అయ్యా సంపూర్ణంగా సమర్పించుకున్నట్టుకు కృపద ఇచ్చేయండి. మినహాయింపు లేకుండా నా కొరకు శిలువలో బలిగినంతగా నన్ను ప్రేమించిన యేసయ్యా, ఇంకా అడ్డులు పెట్టి ప్రేమిస్తున్నానేమో, ఆటంకాలు చెబుతూ ప్రేమిస్తున్నానేమో, అభ్యంతరంగా అయా ఉంటున్నానేమో, దయతో క్షమించండి, కృప చూపండి నా తండ్రి నాయన. సంపూర్ణ ఆత్మనిచ్చితో అయ్యా నేను నిన్ను సేవించుటకు, నేను నిన్ను వెంబడించుటకు అయ్యా కృప దయచేయండి. కల్వరి నాథ యేసు రాజా నీకు స్తోత్రం. ఆత్మస్వరూపిగా దిగిరండి నా తండ్రి. నీకు నిజంగా మొరపెట్టి వారు ఆలకించేది గొప్ప దేవుడు అయి ఉంటాడుగా నా తండ్రి. ఏ బిడ్డలైతే హృదయపూర్వకంగా అయ్యా వాక్య పెరుగులో నీకు సమర్పించుకోవాలని కోరుకున్నారు, అంగీకరించండి, ఆశీర్వదించండి అయ్యా. తమను తాము సెలవెత్తుకుని వెంబడించాలని కోరుకున్నాను. అలాగే వారి జీవితంలో నా తండ్రి నాయన అనవసరమైన పనికిరా నా తీగలను తీసి బయట పారవేయండి నా తండ్రి. నీ కొరకు ఫలించలాగిన నీ ఆత్మ కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి నా తండ్రి నాయన. గత సంవత్సర కాలాల్లో అనుభవించినటువంటి ఆయా శ్రమల, శోధనల, కష్టాల, నష్టాల ఈ నూతన సంవత్సరంలో అనుభవించకుండా ఉండులాగిన నా తండ్రి నాయన నూతన ఆత్మను వారిపైన కుమ్మరించండి, నూతన బలముతో నింపండి, నూతన శక్తితో నింపండి నా తండ్రి. నూతన సమర్పణ జీవితం కలిగినటువంటి భక్తులుగా బిడలుగా ఉన్నట్లుగా సహాయం చేయండి. ఎక్కడ సరైనటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉండలేకపోయామో నా తండ్రి, సరైన ప్రార్థనా జీవితం లేకుండా నా తండ్రి నాయన ఎక్కడెక్కడ ఏ పాపపు బలహీనతలు లేక అవిధేయతలు అయ్యా సాతాను శోధనలు ఎదురైన నా తండ్రి, వాటిని బట్టి అనేక రకాలుగా కొట్టబడి ఉన్నారేమో నా తండ్రి. కృప దయచేయండి, బలపరచండి నా తండ్రి, స్థిరపరచండి నా తండ్రి. నీతో అంటు కట్టబడి బహుగా ఫలించలాగిన మీరే సహాయం చేసి సమస్త సమస్యల నుంచి కూడా విడుదల దయచేసి నా తండ్రి నూతన కార్యాలు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జరిగించుకొని నీ కొరకు సజీవమైన సాక్షులుగా జీవించలాగిన మీరే కృప దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి విడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. మీ అందరికీ హృదయపూర్వక వందనములు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.